మనం ఓపెన్ చేయగానే డాష్బోర్డ్ గిట్హబ్ డాష్బోర్డ్ ఇలా వస్తుంది మనకి. సో గిట్హబ్ డాష్బోర్డ్లో మనకి ఏంది రిపాజిటరీస్ ఉంటాయి ఇక్కడ. సో ఫస్ట్ ఓవర్వ్యూ తర్వాతకి రిపాజిటరీస్ అని ఉంటుంది. దీన్ని మీరు క్లిక్ చేసినట్టయితే రిపాజిటరీస్ ఇలా కనిపిస్తాయి. సో రిపాజిటరీ ఎప్పుడు చూసినా కూడా మనకి రిపాజిటరీ కనిపించకపోతే మనం ఏం చేయాలి, ఫస్ట్ వీ హ్యావ్ టు సెర్చ్ ఫర్ రిపాజిటరీస్ ట్యాబ్. ఓకే, రిపాజిటరీ సెర్చ్ ట్యాబ్కి సెర్చ్ చేస్తే దీన్ని మీరు క్లిక్ చేస్తే మనకి ఇలా వస్తుంది. ఇందులో మన రిపాజిటరీ ఏదో దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్నట్టయితే మనకి మన రిపాజిటరీ ఓపెన్ అవుతుంది. అంటే రిపాజిటరీ ఇస్ నథింగ్ బట్ మన టెక్నాలజీలో మన లోకల్ సిస్టమ్ చూసుకున్నట్టయితే ఫోల్డర్ అని మీనింగ్. ఓకేనా. సో ఇక్కడ పెద్ద రిపాజిటరీ అనేది ఆ ప్రాజెక్ట్ స్పెసిఫిక్ కోడ్ ఉంటుంది అక్కడ. సో ఈ ప్రాజెక్ట్ ఎంఎల్ అకాడమిక్ కోడే ఇక్కడ ఉంటుంది. ఓకే, సో ఈ రిపాజిటరీ మన లోకల్ తెచ్చుకోవాలంటే మనకు కావాల్సిన రిక్వైర్మెంట్స్ ఏందమ్మా, ఫస్ట్ మనకేంటి, ఫస్ట్ ఈ ప్రాజెక్ట్ ఏ టెక్నాలజీలో ఉంది, యాంగులర్లో ఉంది. ఓకే, దీని యాంగులర్కి ఏవేవి కావాలి, మనకేమేమి కావాలి, Node.js కావాలి, యాంగులర్ ఇన్స్టాల్ అయ్యి ఉండాలి మన సిస్టంలో. 2 పాయింట్స్. ఓకే, సో నెక్స్ట్ ఏం కావాలి, ఇప్పుడు దీన్ని ఈ ప్రాజెక్ట్ని మనం లోకల్కి క్లోన్ చేసుకోవాలి అంటే ఏం కావాలి, మనకేం కావాలి, గిట్ హబ్ కదా, ఇది గిట్కి రిలేటెడ్ ఒక సాఫ్ట్వేర్ ఉండాలి కంపల్సరీ మన లోకల్లో. ఏంటది, గిట్ బ్యాష్. ఓకే, గిట్ బ్యాష్ ఇన్స్టాల్ అయినాక ఏం చేయాలి, మన రిపాజిటరీకి వచ్చి మనకి ఇక్కడ గ్రీన్ కలర్ బటన్ కోడ్ అని కనిపిస్తుంది. ఓకేనా, ఈ కోడ్ మీద మనం ఎక్స్పాండ్ చేసినట్టయితే కోడ్ని మనకి ఇక్కడ URL 3 టైప్స్ ఉంటాయి అన్నమాట క్లోనింగ్ అనేది. SSH అని ఉంటుంది, గిట్ హబ్ SCL అని ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి HTTPS ఉంటుంది. సో ఈ డిఫరెంట్ వేస్లలో యూజ్ చేస్తారు అనమాట. మనం ఆటోమేషన్స్ అప్పుడు SSH చేయొచ్చు, లైనక్స్ OS అయితే దాన్ని క్లోన్ చేసుకోవడానికి ఇలా చేయొచ్చు. ఓకే, డైరెక్ట్ గిట్ కమాండ్ ఉంటే, డైరెక్ట్ గిట్ బ్యాష్ ఇన్స్టాల్ ఉంటే డైరెక్ట్ ఈ URLతో HTTPS URLతో చేసుకోవచ్చు మనం క్లోనింగ్ అనేది. క్లోనింగ్ అంటే నథింగ్ బట్ ఏంటమ్మా, కాపీ. ఇక్కడ నుంచి అక్కడ కాపీ చేసుకుంటున్నాం లోకల్లోకి. ఓకేనా, సో దీన్ని కాపీ చేస్తున్నాం, URL కాపీ చేసేసి మనం సింపుల్గా ఏం చేస్తాం, URL కాపీ చేసుకుంటున్నాం. కాపీ చేసేసి సింపుల్గా మనం మన లోకల్ సిస్టంలోకి వెళ్ళిపోతున్నాం. సో ఇక్కడ నేనేం చేస్తున్నా అంటే శాంపుల్కి మీకు ఒక ఫోల్డర్ క్రియేట్ చేస్తాను ఇక్కడ మీకు అర్థం అవడానికి. సో నేను ఒక ఫోల్డర్ క్రియేట్ చేస్తున్నా. గిట్ ప్రాక్టీస్. ఓకే, గిట్ ప్రాక్టీస్ అని ఒక ఫోల్డర్ క్రియేట్ చేస్తున్నా. సో ఇక్కడ నేనేం చేస్తున్నా అంటే ఈ ఫోల్డర్ని ఓపెన్ చేసిన. ఓకే, ఈ ఫోల్డర్ని ఓపెన్ చేసి నాకు ఇలా ఓపెన్ అయింది. రైట్, సో నేనేం చేస్తున్నా, ఆ ప్రాజెక్ట్ని ఇక్కడికి క్లోన్ చేద్దాం అనుకుంటున్నా. ఓకే, నేనేం చేయాలి, ఈ ఎంటీ స్పేస్ ఏదైతే ఉంది ఇక్కడ రైట్ క్లిక్ స్పేస్ చేయండి, అంటే కంటెక్స్ట్ మెనూ క్లిక్ చేయండి. రైట్ క్లిక్ ఆర్ కంటెక్స్ట్ మెనూ అనొచ్చు, మనం టర్మినాలజీ నేర్చుకోండి. రైట్ క్లిక్ ఆర్ కంటెక్స్ట్ మెనూ అని నేర్చుకోవచ్చు. ఓకే, కంటెక్స్ట్ మెనూ క్లిక్ చేసినట్టయితే మనకి సో మనకు ఆప్షన్ కనిపిస్తుంది, గిట్ బ్యాష్ హియర్ అని వస్తుంది. గిట్ బ్యాష్ హియర్ అంటే ఇది క్లిక్ చేస్తే మనకి ఏమవుతుందంటే ఈ పాత్లో గిట్ బ్యాష్ అనేది ఓపెన్ అవుతుంది. అంటే ఆ URL కనిపిస్తుంది మనకి ఇక్కడ. అంటే ఏ పాత్లో గిట్ అంటే ఎక్కడ ఉన్నాం మనం అని చూపిస్తుంది గిట్ బ్యాష్ అనేది. కొద్దిగా వెయిట్ చేయండి, లోడ్ అవుతుంది స్లోగా. ఓకే, నా టైం తీసుకుంటుంది ఇది. గుడ్ బ్యాష్. సో ఫర్ టు చేంజ్ ది ర్యామ్ చేంజ్ చేసుకోవాలి. ఓకే, ఇట్స్ టేకింగ్ టైం అమ్మ, పర్లేదు. సో నేను కరెంట్లీ ఏం చేస్తానంటే ఏదో ప్రాబ్లం ఉన్నట్టుంది. సో నేనేం చేస్తానంటే కమాండ్ ప్రాంప్ట్తో స్టార్ట్ చేస్తే గిట్ బ్యాష్ అనుకోండి దాన్ని మీరు. ఓకేనా, కమాండ్ ప్రాంప్ట్లో కూడా చేయొచ్చమ్మా మనం. ఓకేనా, CMD ఎంటర్ కొట్టండి ఇక్కడ. సో ఇక్కడ CMD ఎంటర్ కొడితే ఎప్పుడైనా పర్టికులర్ పాత్లో కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేయాలంటే డైరెక్ట్ ఆ ఫోల్డర్లోకి వెళ్ళిపోయి ఇక్కడ మనకు అడ్రస్ బార్ ఉంటుంది కదా, దాంట్లో క్లిక్ చేసి CMD అని కొట్టి ఎంటర్ కొట్టాను అంతే. ఎంటర్ కొట్టగానే ఆ పర్టికులర్ పాత్రలనే ఆ కమాండ్ ప్రాంప్ట్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఓపెన్ అయింది గిట్ ప్రాక్టీస్లో ఉన్నాం ప్రస్తుతం ఇప్పుడు. అంటే గిట్ బ్యాష్ అనుకోండి, గిట్ బ్యాష్ కూడా ఇలాగ ఓపెన్ అవుతుంది మీకు. సో మనం ఆ ఫోల్డర్లో ఇప్పుడు ఏం చేయాలి, మనం ఇప్పుడు క్లోన్ చేయాలి. ఏం క్లోన్ చేయాలి, మన రిపాజిటరీని క్లోన్ చేయాలి. సో మనకి రిపాజిటరీని క్లోన్ చేయాలంటే మనకి మెయిన్ కమాండ్, నార్మల్ కమాండ్ ఏముందమ్మా అంటే గిట్ అనేది కమాండ్. గిట్ తర్వాత స్పేస్ ఇచ్చి క్లోన్. ఓకేనా, గిట్ క్లోన్ ఇచ్చి స్పేస్ ఇచ్చి మనం సింపుల్గా ఏంది URL పేస్ట్ చేయాలి. URL అనేది Ctrl+V పేస్ట్ పనిచేయదమ్మా, ఇక కీబోర్డ్లో పనిచేయదు. Ctrl+V అని క్లిక్ చేసి పనిచేయదు. మౌస్ తోటి కాపీ చేయాలి, అక్కడి నుంచి మౌస్ తోటి ఇక్కడ రైట్ క్లిక్ వచ్చి పేస్ట్ చేయాలి. అంటే కంటెక్స్ట్ మెనూ క్లిక్ చేయగానే పేస్ట్ అయిపోతుంది ఇక్కడ. ఓకేనా, కంటెక్స్ట్ మెనూ క్లిక్ చేయగానే పేస్ట్ అయిపోతుంది. రైట్, సో ఎంటర్ క్లిక్ చేయండి. ఎంటర్ క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా మనకి ఏమవుతుందంటే ఆ రిపాజిటరీ అనేది ఇక్కడ క్లోన్ అవుతుంది చూడండి. సో ఇక్కడ క్లోన్ అవుతుంది. ఆల్రెడీ నా దాంట్లో లాగిన్ ఉందమ్మా, అథరైజేషన్ ఉంది కాబట్టి డైరెక్ట్ క్లోన్ అవుతుంది. బట్ మిమ్మల్ని ఏమడుగుతుందంటే అది ఆటోమేటిక్గా అథరైజేషన్ అడుగుతుంది, అది 100% అథరైజేషన్ అడుగుతుంది అది. ఓకేనా,
సో నన్ను అథరైజేషన్ అడగలేదు, ఎందుకంటే ఆల్రెడీ లాగిన్ చేసుకున్నాను నేను దీని క్రెడెన్షియల్ గిటబ్ క్రెడెన్షియల్స్ లాగిన్ చేసుకున్నాను నేను. సో ఎందుకంటే ఇది ప్రైవేట్ రిపాజిటరీ, నేను ఆల్రెడీ చెప్పిన నిన్న మీకు. రిపాజిటరీలో 2 టైప్స్ ఉంటాయమ్మా, పబ్లిక్ అని ఉంటుంది, ప్రైవేట్ అని ఉంటుంది. సో పబ్లిక్ అనేది మనం ఏదన్నా చేయొచ్చు మనం, బట్ ప్రైవేట్కి వచ్చేసి క్రెడెన్షియల్స్ ఉంటాయి. బట్ మీరు ఈ ప్రైవేట్ డిపాజిట్ మీరు కూడా ఒకసారి యాక్సెస్ ఇస్తే, ఇప్పుడు నేను యాక్సెస్ ఇచ్చినాక మీకు యూఆర్ఎల్స్ వస్తాయి. వచ్చినాక మీరు ఒకసారి ట్రై చేయండి డైరెక్ట్ క్లోన్ చేయడానికి, ఓకేనా, వితౌట్ లాగిన్ చేయకుండా. అది రాదు, క్లోన్ కాదు మీ లోకల్కి. సో ఇప్పుడు గమనించండి, ఇక్కడ నాకు ఒక ఫోల్డర్ వచ్చేసింది. సో అంటే ఆ ప్రాజెక్ట్ అంతా ఇక్కడికి వచ్చేసింది నాకు, రైట్. సో ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే ఇక్కడ విఎస్ కోడ్ ఓపెన్ చేస్తాను, రైట్ క్లిక్ వచ్చి ఓపెన్ విత్ విఎస్ కోడ్ అని క్లిక్ చేస్తున్నాను నేను, ఓకేనా. సో ఓపెన్ విత్ విఎస్ కోడ్ అని క్లిక్ చేస్తే నాకు విజువల్ స్టూడియో కోడ్లో నా కోడ్ ఓపెన్ అవుతుంది, ఓకేనా. నా కోడ్ అంతా విజువల్ స్టూడియో కోడ్ ఓపెన్ అవుతుంది, రైట్. సో ఆల్రెడీ మనకేంది, మనం ఆల్రెడీ నోట్ JS యాంగులర్ చేసి ఇన్స్టాల్ చేసుకో. అందరూ ఇన్స్టాల్ చేసుకోరు, అందరూ నేను కమాండ్ పంపించిన ఎవ్రీవన్, అందరూ ఇన్స్టాల్ చేసిరు కదా నిన్న నేను కమాండ్ పంపించిన. నోట్ JS ఆల్రెడీ ఇన్స్టాల్ ఉంది మీ దానిలో, నోట్ JS ప్లస్ యాంగులర్ కూడా ఇన్స్టాల్ చేసుకోమని చెప్పి కమాండ్ పంపించిన నేను, రైట్. అక్కడ ఆప్షన్ చూపిస్తలేదు కదా ఇన్స్టాల్ అని. ఏం ఇన్స్టాల్ రా? యాంగులర్. నేను ఒక కమాండ్ నిన్న కామెంట్లో పెట్టిన, దాన్ని కాపీ పేస్ట్ కొట్టి ఎంటర్ కొడితే అదే ఇన్స్టాల్ అవుతుంది. కాపీ చేసాను, కాపీ పేస్ట్ కొట్టి ఎంటర్ కొడితే అదే ఇన్స్టాల్ అవుతుంది యాంగులర్. అది కమాండ్ ప్రాంప్ట్లో కొట్టాలి, లేదంటే గిట్ బ్యాష్లోనే పర్లే, కమాండ్ ప్రాంప్ట్లోనే కొట్టాలి. కానీ 2 minutes అమ్మా, ఫోన్లో ఉండాలి. ఓకే, అందరూ ఇప్పుడే చెప్పండి, అందరూ ఇన్స్టాల్ చేసుకురా లేకపోతే ఇన్స్టాల్ చేసేద్దాం? నేను స్క్రీన్ షేర్ చేయన్నా అన్న, చెప్తారా? చెయ్యి. సరే ఇది కంప్లీట్ అయినాక చెప్పుకుందాం అబ్బా, ఇన్స్టాల్ చేపిస్తా. ఓకే ఓకే అన్న, కంప్లీట్ అయినాక చేపిస్తా. ఓకే, సో మనం ఏంటి ప్రాజెక్ట్ క్లోన్ చేసుకున్నాం. ప్రాజెక్ట్ అనేది మనం ఇలా ఓపెన్ చేసుకోవాలి. విజువల్ స్టూడియో కోడ్కి వచ్చేసింది మన కామెంట్ ప్రాజెక్ట్ అనేది, రైట్. సో ఇప్పుడు నా ప్రాజెక్ట్ రెడీగా ఉంది. మనకు స్ట్రక్చర్ ఏముంటుందంటే ఫోల్డర్ స్ట్రక్చర్, యాంగులర్ ఫోల్డర్ స్ట్రక్చర్ ఇది. సో ఫస్ట్ మనకి సోర్స్ అనే ఫోల్డర్ ఉంటుంది. ఇవన్నీ సోర్స్ ఫోల్డర్లో అన్ని ఒక యాప్ ఫోల్డర్ ఉంటుంది, అసెట్స్ ఫోల్డర్ ఉంటుంది. సో మనకి ఇండెక్స్ ఫైల్ ఉంటుంది ఇక్కడ. సో మెయిన్ TS ఫైల్ ఉంటుంది, style.css ఉంటుంది, సార్, రైట్. సో మనం ఈ ఫోల్డర్ లోపల ఈ సోర్స్ ఫోల్డర్ లోపల తప్ప మిగతా ఎక్కడ చేంజెస్ చేయొద్దు మనం బయట, ఓకేనా. ఎక్కడ దేన్ని టచ్ చేయొద్దు మీరు, ఓకేనా. క్లియర్గా చెప్తున్నాను నేను, ఎక్కడ ఏ ఫైల్ని టచ్ చేయొద్దు మీరు, ఓకేనా. ఏ ఫైల్ని డిలీట్ చేయొద్దు, ఏ ఫైల్ని టచ్ చేయొద్దు, ఓకేనా, రైట్. ఎందుకన్నా ఇది ఫ్రేమ్ వర్క్ అమ్మా, ఇది స్ట్రక్చర్డ్ వేలో ఒకదానికొకటి ఇంటర్లింక్స్ ఉంటాయి. సో ఇదంతా మనం వర్క్ చేయాల్సింది ఈ లోపలనే, సోర్స్ ఫోల్డర్ లోపల యాప్ ఫోల్డర్ ఉంటుంది. యాప్ ఫోల్డర్ లోపల మనం కాంపోనెంట్స్ క్రియేట్ చేసుకుంటాం ఇక్కడ మనం, ఓకేనా. సో ఈ కాంపోనెంట్స్ ఫోల్డర్ ఉంది కదా, ఈ కాంపోనెంట్స్ ఫోల్డర్లో మీ కాంపోనెంట్స్ క్రియేట్ చేసి పెడతా, టికెట్ రిలేటెడ్ది, ఓకేనా. మీరు క్లోన్ చేసుకొని పుల్ చేసుకొని జస్ట్ వర్క్ చేసుకోవాలి అంతే. అది కూడా కాంపోనెంట్కి మళ్ళీ ఇది ఎగ్జాంపుల్ అబౌట్ పేజ్లో ఫర్ ఎగ్జాంపుల్ ఇది హోమ్ పేజ్, ఓకేనా. హోమ్ పేజ్ లోపల సబ్ కాంపోనెంట్స్ ఉంటాయి మళ్ళీ, సెక్షన్ 1, సెక్షన్ 2, సెక్షన్ 3 అని, ఓకేనా. సో నేను పర్టికులర్ సెక్షన్ నావిగేషన్ బార్కి వెళ్తున్నాను నేను. ఫర్ ఎగ్జాంపుల్ నావిగేషన్ బార్ ఓపెన్ చేసేది 4 ఫైల్స్ కనిపిస్తాయి. ఇది ఒక కాంపోనెంట్ అన్నట్టు, ఓకేనా. ఇది ఒక కాంపోనెంట్ అన్నట్టు 4 ఫైల్స్ కనిపిస్తే అందులో మీరు వర్క్ చేయాల్సిన ఫైల్స్ ఏంటి, ఈ CSS, ఇది HTML, ఈ 2 ఫైల్స్లో వర్క్ చేస్తారు మీరు. ఇక్కడ స్టైల్ షీట్ ఇక్కడ బయట కూడా ఉంది, కానీ ఇక్కడ పెద్ద style.css ఉంది ఓవరాల్గా. అంటే ఇది గ్లోబల్ CSS అన్నమాట. గ్లోబల్గా అప్లై కావాలన్నప్పుడు ఇక్కడ చేస్తాం CSS అనేది. మోస్ట్లీ మనం కాంపోనెంట్ లెవెల్ అనే చేస్తాం, ఓకేనా. CSS అనేది ఇప్పుడు ఇక్కడ చేసారనుకో CSS, ఈ కాంపోనెంట్ లెవెల్లో మాత్రం అప్లై అవుతుంది అది, ఓకేనా. సో బయట వేరే దానికి అప్లై కాదు, ఈ కాంపోనెంట్ లెవెల్లో మాత్రం అప్లై అవుతుంది, ఓకేనా. సో ఈ పర్టికులర్ కాంపోనెంట్కి CSS చేయాలంటే ఈ కాంపోనెంట్ లోపల చేయాలి. సో ఇక్కడికి వచ్చే కామన్ ఉంది, కామన్ ERP ఇదొక సెక్షన్లో, ఇవి ఒక కాంపోనెంట్. ఈ కాంపోనెంట్ లోపల 4 ఫైల్స్ ఉంటాయి, HTML, CSS, ఓకేనా. ఇది స్పెక్ ఫైల్ అంటాం. స్పెక్ ఫైల్ అనేది టెస్టింగ్ కోసం టెస్టర్స్ వాడతారు, ఓకేనా. ఈ టెస్టర్స్ ఉంటాయి, స్పెక్ ఫైల్ అనేది spec.ts అనేది టెస్టర్స్ వాడతారు. సో HTML, CSS అనేది మనం వర్క్ చేస్తాం ఇలా, ఓకేనా. ఈ 2 HTML అనేది కోడింగ్కి, CSS అనేది స్టైలింగ్కి, ఓకేనా.
రైట్. ఇది ఇలా దీంట్లోనే వర్క్ చేయాలి మీరు. సో అవుట్ ఆఫ్ దీస్ అయితే రావద్దు. సో రిలేటెడ్ మీ టాస్క్ రిలేటెడ్ ఏమైనా ఇమేజెస్ ఉన్నాయి, మరి అవి ఎక్కడ కాపీ చేయాలన్నా మేము అంటే ఇక్కడ అసెట్ ఫోల్డర్, యాప్ ఫోల్డర్ కింద అసెట్ ఫోల్డర్ ఉంటుంది, అసెట్స్ అని. సో అసెట్స్ లోపల ఇమేజెస్ ఫోల్డర్ క్రియేట్ చేసిన నేను. ఓకేనా, ఇమేజెస్ లోపల ఇక్కడ పేస్ట్ చేసాను మీ ఇమేజెస్. ఓకేనా, ఇక్కడ పేస్ట్ చేసేసి బట్ ఇక్కడ ఉన్న నేమ్స్ ఉన్న రీప్లేస్ అంటే సేమ్ నేమ్స్ ఉన్న ఇమేజెస్ అయితే పేస్ట్ చేయకండి. ఓకే, మళ్ళీ ఉన్న ఇమేజెస్ ఎగిరిపోతాయి. సో ఎవ్రీ టైం ఒక్కసారి కాపీ పేస్ట్ చేసే ముందు ఆ నేమ్తో ఇక్కడ ఏమైనా ఇమేజెస్ ఉన్నాయా ఉంటే ఆ ఇమేజ్ని రీనేమ్ చేసుకోండి. మీ ఇమేజ్ని రీనేమ్ చేసుకొని ఇక్కడ వేయండి. ఓకేనా, సో బట్ సేమ్ నేమ్స్ ఉన్న ఇమేజెస్ రీప్లేస్ అయిపోతే అక్కడ వేరే ఇంకొక టాస్క్ రిలేటెడ్ ఇమేజ్ ఎగిరిపోతుంది. క్లియరా? బట్ ఎనీవే మీరు ఎప్పుడైనా ఇమేజెస్ వేసినప్పుడు నాకు ఒక్కసారి ఇంటిమేట్ చేయండి. నాకు ఇంటిమేట్ చేస్తే నేను చెప్తా. ఓకేనా, రైట్. సో ఇది ఇమేజెస్ ఫోల్డర్, అదే అసెట్స్ లోపల ఇమేజెస్ ఫోల్డర్ ఉంటుంది, ఇక్కడ ఇమేజెస్ చేయాలి మీరు. సో ఓకేనా, ఇది. సో నేను చెప్తా ఎట్లా ఇన్సర్ట్ చేసుకోవాలి ఇమేజెస్, ఇవన్నీ చెప్తాను. టీఎల్ కంపోనెంట్స్, క్యాజువల్ సిఎస్ఎస్ హెచ్టిఎంఎల్ చేస్తారు, అదే చేయండి అమ్మా మీరు ఇక్కడ. సో ఫ్రేమ్ వర్క్ గురించి స్టెప్ బై స్టెప్ చెప్తాం. మీరు వర్క్ చేయాల్సిన లొకేషన్ ఎక్కడ, సోర్స్ ఫోల్డర్లో, యాప్ ఫోల్డర్లో మీకు రిలేటెడ్ కంపోనెంట్ సెక్షన్ లోపల మీకు రిలేటెడ్ కంపోనెంట్ ఉంటుంది ఎన్నో అక్కడ. నేను చెప్తా, పాతిస్తా, మీ టికెట్లోనే పాతిస్తాం మీకు నేను. ఓకేనా, ఆ పాతను చూసుకొని అక్కడ వర్క్ చేసుకోండి అంతే మీరు. క్లియరా అందరికీ? డన్? ఏమైనా కన్ఫ్యూజ్ ఉంది ఇక్కడ? రైట్, మౌనిక కన్ఫ్యూజ్ ఉన్నట్టుంది. డన్, ఓకే, రైట్. సో మీరు ఇది మన ప్రాజెక్టులోకి వచ్చింది. ఇనిషియల్గా ప్రాజెక్ట్ వచ్చినప్పుడు మనకి ఏంటంటే నోడ్ మాడ్యూల్స్ అనేవి రావు దాని ఎమ్మటి. ఓకేనా, సో మనం ఏం చేయాలి, టర్మినల్ ఓపెన్ చేయాలి. టర్మినల్ ఓపెన్ చేసి ఇక్కడ డ్రాప్ డౌన్ ఉంది కదా, డ్రాప్ డౌన్ క్లిక్ చేసి పవర్ షెల్ వస్తుంది డిఫాల్ట్గా టర్మినల్లో. మనకు కావాల్సింది గిట్ బ్యాష్ అన్న కమాండ్ ప్రాంప్ట్ అన్న, రెండిట్లో ఏదన్నా ఒకటి కావాలి. రైట్, సో మనం కమాండ్ ప్రాంప్ట్తో వెళ్దాం, నో ప్రాబ్లం. కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేయండి. ఇక్కడ npm ఇన్స్టాల్, అంతే. npm ఇన్స్టాల్ అనుకోటి ఎంటర్ కొట్టాను, అంతే. జస్ట్ ఎంటర్ కొట్టగానే దీని రిలేటెడ్ మాడ్యూల్స్ అన్నీ ఇన్స్టాల్ అయిపోతాయి. సో ఎలా ఇన్స్టాల్ అయితే, ఎక్కడి నుంచి ఇన్స్టాల్ అవుతాయి అన్న అంటే అవి దాని యొక్క బ్లూ ప్రింట్ వచ్చేసి ప్యాకేజ్ డాట్ జేసన్లో ఉంటాయి అమ్మ. ఓకేనా, దాని బ్లూ ప్రింట్ వచ్చేసి ప్యాకేజ్ డాట్ జేసన్లో ఉంటాయి. మా ప్యాకేజ్ డాట్ జేసన్లో ఏవేవి డిపెండెన్సీస్ అయితే ఇవి ఉంటాయో అవన్నీ ఇన్స్టాల్ అవుతాయి మనకి. ఓకేనా, ఈ ప్యాకేజ్ డాట్ జేసన్లో ఏవేవైతే ఇవన్నీ డిపెండెన్సీస్ అంటే మన ప్రాజెక్ట్లో వాడుతున్న ప్యాకేజెస్ అన్నమాట, మనకు అవసరం అంటే కరెంట్లీ. సో ఇవన్నీ ఇన్స్టాల్ అవుతాయి అన్నమాట లోకల్ ఇన్స్టాల్ అయ్యి ఒక నోడ్ మాడ్యూల్స్ అనే ఒక ఫోల్డర్ క్రియేట్ అవుతుంది మనకి ఇక్కడ. ఓకేనా, సో ఇవన్నీ ప్యాకేజ్ మేనేజర్స్ అన్నమాట. ఇది ఇన్స్టాల్ అయినాకనే మన ప్రాజెక్ట్ అనేది రన్ అవుతుంది మనకి లోకల్లో. ఎలా రన్ అవుతుందో అవి ఇన్స్టాల్ అయినాక చూపిస్తాను నేను ఒకసారి. రన్ చేసి చూపిస్తా. క్లాస్ చెప్తున్నా, అడుగుసి వస్తున్నా. క్లాస్ చెప్పొస్తా. వార్నింగ్స్ వస్తుంటాయి, అది టెన్షన్ ఏం పడకండి. ఓకేనా, డెప్రికేషన్స్ అవుతుంటాయి కొన్ని. ఈ వార్నింగ్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు నేను.
గుర్తుపెట్టుకోండి, ఎట్టి పరిస్థితుల్లో మాత్రం సోర్స్ బయట ఉన్న ఫోల్డర్స్ మాత్రం ఏ ఫైల్ని కూడా టచ్ చేయొద్దండి మీరు. ఇది నేను కాన్ఫిగర్ చేస్తుంటా మీకు చిన్నగా. మనం ఎప్పుడైతే యాంగులర్కి మూవ్ అవుతామో అప్పుడు మీకు అన్ని ఫైల్స్ని టచ్ చేసి చూపిస్తాం మీకు, ఓకేనా? ప్రాక్టికల్గా ఇది ప్రాజెక్ట్ కాబట్టి దీంట్లో టచ్ చేయకండి, ఓకేనా? మనం ప్రాక్టీస్ కోసం సపరేట్ ప్రాజెక్ట్ క్రియేట్ చేసుకొని అక్కడ టచ్ చేద్దాం అన్నీ, ఓకేనా? అదే ఇప్పుడు డాక్టర్లు ఉంటారు ఫర్ ఎగ్జాంపుల్, ఏంది ఏదైనా శవం దొరికించుకుంటారు, అది శాంపుల్ శవం దొరికించి అప్పుడు ప్రాక్టీస్ చేస్తారు దాని మీద. ఎంతైనా కోసుకో, రియల్ మనిషి అటు పోయే మనిషిని పట్టుకొచ్చుకోస్తే బాగుండదుగా, రైట్? ఎగ్జాక్ట్లీ. మీద మనిషిని తీసుకొచ్చుకోస్తే బాగుండదుగా. సో ప్రాజెక్టు చెప్పమ్మా. అయితే ఈ ప్రాజెక్ట్ అటు రోడ్డు మీద వేయమని అనుకోండి. అయితే మ్యూట్ చేయి. సాహితీ మ్యూట్ 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 మ్యూట్లో పెట్టమను. ఓకే రైట్. ఓకే, మన కంపైలేషన్ కంప్లీట్ అయిపోయింది. ఫౌండ్ 0 వల్నరబిలిటీస్ అంటాం మనం, ఓకే? వల్నరబిలిటీస్, ఓకే? అంటే ఏంది? ఇంజెక్షన్స్ అంటే మన సమ్ థ్రెడ్స్ ఎనీ కావచ్చు, అది ఏం లేవని చెప్తుంది. సో సక్సెస్ఫుల్గా రన్ అయింది మనకి, ఓకేనా? సో ఇప్పుడు రన్ అయింది, మనకు నోట్ మాడ్యూల్స్ వచ్చినాయి. మన ప్రాజెక్ట్ ఎట్లా రన్ చేయాలన్నా అంటే మనకు ఒక కమాండ్ ఉందమ్మా మన ప్రాజెక్ట్ రన్ చేయడానికే. మన ప్రాజెక్ట్ రన్ చేయడానికి మన కమాండ్ వచ్చేసి ఎన్జీ అంటే యాంగులర్, ఓకే? యాంగులర్ కమాండ్ ఎన్జీ అనేది, ఓకేనా? యాంగులర్ కమాండ్. సో సర్వ్ సర్వ్ -o, ఓకేనా? -o అంటే ఆటోమేటిక్గా -o ఎందుకు పెడతామంటే -o పెట్టకుండా రన్ అవుతుంది. బట్ -o పెడితే ఏమైందంటే ఎంజిన్స్ అంటే కంపైల్ అవుతుంది, ఎగ్జిక్యూట్ అవుతుంది, సర్వర్ రన్ అవుతుంది, ఆటోమేటిక్గా ఆ అవుట్పుట్ని ఒక బ్రౌజర్లో ఓపెన్ చేస్తుంది మనకి. -o పెడితే -o పెట్టకపోతే కంపైల్ అవుతుంది, రన్ అవుతుంది సర్వరు, బట్ మళ్ళీ మన మాన్యువల్గా బ్రౌజర్కి వెళ్ళి మనం URL కొట్టాలి, లోకల్ హోస్ట్ 4200 అని కొట్టవలసి వస్తుంది అన్నమాట. సో అందుకని మళ్ళీ డబల్ టైం లేకుండా ఇక్కడ నుంచి -o అని పెడితే ఆటోమేటిక్గా అదే కంపైల్ చేసుకొని సర్వర్ని అప్ చేసి ఆటోమేటిక్గా లోకల్ సర్వర్ని అప్ చేసి ఆటోమేటిక్గా మన అప్లికేషన్ని బ్రౌజర్లో చూపిస్తుంది అన్నమాట డైరెక్ట్గా. సో కంపైల్ అవుతుంది, జనరేట్ అవుతుంది అప్లికేషన్ మనకి. రైట్, సక్సెస్ఫుల్ కంపైల్ అయింది. ఇప్పుడు నాకు బ్రౌజర్లో ఓపెన్ అయింది, ఇక్కడ ఓపెన్ అయింది, రైట్? తీసుకొస్తాను, చూపిస్తాను. సో నాకు బ్రౌజర్లో ఓపెన్ అయింది. ఇది మన అప్లికేషన్, కరెంట్ అప్లికేషన్, ఓకేనా? ఇది మన అప్లికేషన్ అమ్మ, ఆల్రెడీ డెవలప్ చేస్తుంది హోమ్ పేజ్, ఓకేనా? ఇలా కనిపిస్తుంది మీరు ప్రతి ఒక్క సెక్షన్ ఒక కాంపోనెంట్ అన్నమాట. మరి ఇవన్నీ ఇట్లా అరేంజ్మెంట్ ఎట్లా వచ్చిందన్న, మీకు సపరేట్ కాంపోనెంట్స్ కదా, మరి అవి కలవలేదు కదా, ఎక్కడ మరి ఇవన్నీ జాయిన్ చేసారు, ఒకదాని తర్వాత ఒకటి వస్తుంది స్ట్రక్చర్డ్ వెల్ అంటే చూపిస్తాం మీకు. ఎక్కడ సెట్ చేసినామంటే దాన్ని మనం సోర్స్ లోపట మనకి యాప్ లోపట మనకు హోమ్ కాంపోనెంట్ ఉందిగా, మనకి ఇక్కడ కాంపోనెంట్స్లో హోమ్ కాంపోనెంట్ ఉంది కదా, ఇక్కడ హోమ్ కాంపోనెంట్ హోమ్ కాంపోనెంట్లో మనకి home.html ఫైల్ ఉందా? home.html ఫైల్లో మనం ఇవన్నీ సెట్ చేసినాం అన్నమాట ఇట్లా, ఓకేనా? క్లియరా? స్పేసెస్ ఇవ్వద్దు ఇక్కడ, ఇలా క్లియర్. ఇలా home.html సెట్ చేసినాం మనం. సెక్షన్ 1 అంటే ఈ సెక్షన్ 1 కాంపోనెంట్, ఓకేనా? సెక్షన్ 1 కాంపోనెంట్ ఇటు ఈ సెక్షన్ 1 కాంపోనెంట్కి వెళ్తే అక్కడ కోడ్ ఉంటుంది. ఆ సెక్షన్ 1 కాంపోనెంట్ కింద ఏముండాలి, దాని కింద ఏముండాలి అనేది. సో ఇవన్నీ ఎక్కడ ఫెచ్ అవుతున్నాయి మనకి index.html, మనకి ఏంది యాప్ రూట్ కాంపోనెంట్ ఉంటుంది. దీని app.component అనేది app.component HTML అనేది రూట్ కాంపోనెంట్ అన్నమాట, మెయిన్ కాంపోనెంట్. సో ఫస్ట్ రిక్వెస్ట్ ఇక్కడికి వస్తుంది అన్నమాట. ఫస్ట్ రిక్వెస్ట్ బ్రౌజర్ ఓపెన్ కాగానే ఫస్ట్ రిక్వెస్ట్ ఇక్కడికి వస్తుంది. ఇక్కడ ఏంది రౌటర్ అవుట్లెట్ ఉంటుంది ఇక్కడ. సో ఫస్ట్ నావిగేషన్ బార్ కనిపిస్తుంది పైన, టాప్ బార్, నావిగేషన్ బార్, ఇవే అనమాట. ఇవి కాంపోనెంట్స్ సపరేట్. ఈ టాప్ బార్కి ఒక కాంపోనెంట్ ఉంది, నావిగేషన్ బార్కి ఒక కాంపోనెంట్ ఉంది, ఓకేనా? ఇవి సీక్వెన్స్లు ఇక్కడ పెట్టినాం. బట్ ఇక్కడికి వెళ్ళినట్టయితే మనకి ఇక్కడ నావిగేషన్ బార్ ఉంది చూసినా, ఇక్కడ హోమ్లో నావిగేషన్ బార్, ఓకే? ఇదే నావిగేషన్ బార్ని ఇక్కడ పెట్టినాం అనమాట. ఎలా పెట్టినామంటే ఈ నావిగేషన్ బార్లో ఒక TS ఫైల్ ఉంటుంది, TS ఫైల్కి ఒక నేమ్ ఉంటుంది అన్నమాట. సో app.navbar అని ఉంది. దీన్ని ఏం చేస్తాం మనం రూట్ కాంపోనెంట్లోకి వెళ్ళి ఒక ట్యాగ్ లెక్క కొట్టినాం అన్నమాట.
యాప్ ఐఫన్ నావ్ బార్. ఓకేనా, ఇది ట్యాగ్ లెక్క కొట్టినాం. ఓకేనా, సమ్ లాజిక్స్ ఉన్నాయి, ఇవి మీకు చెప్తే అర్థం కాదు. ఇప్పుడు చిన్నగా మనం యాంగులర్కి ఎంటర్ అయినప్పుడు వస్తుంది. సో ఫస్ట్ బట్ మోస్ట్లీ మీరు కాన్సన్ట్రేట్ చేయాల్సింది ఏంది, జస్ట్ HTML CSS ఫైల్ మీదనే ఇక్కడ కరెంట్లీ. ఓకేనా, సో కరెంట్లీ మాత్రం ఇక్కడ దీని మీద కాన్సన్ట్రేట్ చేయాలి, మీకు రిలేటెడ్ కాంపోనెంట్ మీద వర్క్ చేయాలి ఇక్కడ. ఓకేనా, రైట్. సో ఇదమ్మా మన ప్రాజెక్ట్ ఇట్లా నడుస్తుంది, ఇలా స్టార్ట్ అయింది. సో జస్ట్ డైనమిక్ స్టాటిక్ డేటా ఉంది అంతే. స్టాటిక్ వెబ్ పేజెస్ అదే డిజైన్ స్టార్ట్ చేసినాం. ఈచ్ కాంపోనెంట్ ఒక్కొక్క సెక్షన్ అన్నమాట. ఇదంతా ఒక సెక్షను, ఇదొక కాంపోనెంటు, ఇదొక కాంపోనెంటు, ఇదొక కాంపోనెంట్. సో మనకి యాంగులర్ వల్ల బెనిఫిట్స్ ఏంటంటే, ఏదైనా కోడ్ సెక్షన్లో ఇక్కడ ఏమైనా ప్రాబ్లం వస్తుంది అనుకోండి, మనకి HTML పేజీలు అన్నీ కొట్టుకుంటూ వెళ్తే పెద్దగా అవుతుంది కోడ్, రైట్. సో అది ఎక్కడుందో వెతకాలంటేనే టైం పడుతుంది. బట్ యాంగులర్కి వచ్చేవరకు ఏంటి, సపరేట్ కాంపోనెంట్ కదా అది, ఆ కాంపోనెంట్ సెక్షన్లోకి వెళ్ళిపోయి చెక్ చేసుకుంటే అయిపోతుంది డైరెక్ట్. సో ఈజీ అవుతుంది అన్నమాట మనకి. ఓకేనా, క్లియర్, రైట్. ఓకే, థ్యాంక్ యూ. సో ఇప్పుడు ఇంతవరకు అయితే క్లియర్గా ఉందిగా, మనం ఎట్లా క్లోన్ చేసుకోవాలి, లోకల్కి ఎట్లా చేయాలని, రైట్. రైట్, ఓకే. ఓకే, మౌజ్ ఈవెంట్స్ అయితే అందరు క్లియర్. 5 years 6 మౌజ్ ఈవెంట్స్ అయితే క్లియర్గా అర్థమైంది కదా. నెక్స్ట్ మనం ఏం నేర్చుకుందాం అంటే ఇవాళ కీబోర్డ్ ఈవెంట్స్ నేర్చుకుందాం మనం. ఓకే, సో కీబోర్డ్ ఈవెంట్స్ నేర్చుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ కీబోర్డ్ ఈవెంట్ నేర్చుకుందాం మనం. ఓకేనా, ఫోల్డర్ ఓపెన్ చేద్దాం. కీబోర్డ్ ఈవెంట్స్ నేర్చుకుంది. సో ఇదంతా రిమూవ్ చేస్తాను నేను. మీకు సిఎస్ఎస్లో ఒక చైనింగ్ సిస్టమ్ వచ్చింది, అది కొత్తగా వచ్చిన అప్డేట్ చెప్తాను మీకు నేను తర్వాతకి. సో చైనింగ్ సిస్టమ్ ఒకటి వచ్చింది కొత్తగా. సో ఎలిమెంట్స్ లోపల ఉంటే దాన్ని ఎట్లా టార్గెట్ చేయాలి, ఎట్లా సిఎస్ఎస్ రాయాలనేది కొద్దిగా కన్ఫ్యూజ్ అవుతుంటాం కదా. సో అది ఈజీ వేలో ఒకటి అప్డేట్ వచ్చింది, చెప్తాను నేను. బట్ ఇనిషియల్లీ మనం కీబోర్డ్ ఈవెంట్స్ కంప్లీట్ చేద్దాం. ఏంద్రా వస్తా తీసుకోకపోతాం, క్లాస్ అయిపోయినాక వస్తావు, 15 minutesలో వస్తావు, ఒక 20 minutes వస్తాపో. నేను పోయి కొనుక్కొచ్చుకుందాం మనం అని చెప్పిన. సో సో మనకేంటంటే ఫస్ట్ ఇనిషియల్లీ మన కీబోర్డ్ ఈవెంట్స్ అంటే ఏంటంటే, మన కీబోర్డ్లో మన కీస్ ఉంటాయి కదా, ఏది క్లిక్ చేసినా ఏం యాక్షన్ జరగాలి, ఈవెంట్స్ రాసుకోవచ్చు దానికి మనం. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏంటి, ఒక మ్యూజిక్ ప్లేయర్ అబ్జర్వ్ చేసినట్టయితే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక మ్యూజిక్ ప్లేయర్ చూపిస్తాను నేను. సో జావాలో ఒక మ్యూజిక్ ప్లేయర్ డెవలప్ చేశాను నేను. సో ఒక మ్యూజిక్ ప్లేయర్ చూపిస్తాను మీకు నేను. సో నేనేం చేయాలి, ఇక్కడ వచ్చేసి కేకే మ్యూజిక్ ప్లేయర్ ఓపెన్ అవుతుంది. Have a nice day. ఓకే, సో ఇది నా మ్యూజిక్ ప్లేయర్, నేను డెవలప్ చేసుకున్న మ్యూజిక్ ప్లేయర్. ఓకేనా ఇది. సో ఇందులో ఏంటి, నేను ఆప్షన్లు ఇచ్చుకున్నా. ఏమని ఇచ్చుకున్నా, ఫోల్డర్ సాంగ్స్ అని వీళ్ళకి రావడానికే, లేదంటే సింగిల్ సాంగ్ని యాడ్ చేయనీకే, లేదంటే ప్లేయర్ని క్లోజ్ చేయనీకే. ఓకేనా. సో ఇక్కడ ఆప్షన్స్ ఇచ్చిన, ప్లే, నెక్స్ట్ సాంగ్, వాల్యూమ్ అప్, వాల్యూమ్ డౌన్. ఓకేనా. సో దీనికి షార్ట్ కట్స్ ఇచ్చిన, దీన్ని మౌస్తో చేస్తున్నా, మౌస్తో షార్ట్ కట్స్ కూడా ఇచ్చిన దీనికి నేను. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం చేస్తుంటే ఒక సాంగ్స్ యాడ్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని క్లిక్ చేస్తున్నా, సమ్ ఆల్రెడీ ఫోల్డర్లో ఉన్న బొంబాయి ప్రీడు అంట సాంగ్స్, ఓల్డ్ సాంగ్స్. ఓకే, ఓపెన్ చేసిన, సమ్ సాంగ్స్ యాడ్ అయినాయి ఇక్కడ, రైట్. సాంగ్స్ యాడ్ అయ్యి సాంగ్ ప్లే అవుతుంది చూడండి. ఓకేనా. సో సాంగ్ అనేది ప్లే అవుతుంది. రైట్. సో
ఇలా ఇలా సాంగ్స్ అనేది ప్లే అవుతుంది కదా. ఇప్పుడు నెక్స్ట్ ఏంది, నేను మౌస్ క్లిక్ చేస్తున్నాను. మౌస్ తోటి ఈ సాంగ్ సాంగ్ చేద్దాం అనుకుంటున్నాను. మౌస్తో చేస్తున్నాను. ఇప్పుడు మౌస్ క్లిక్ చేసి నేను ఏం చేస్తున్నా, ప్లే కొట్టాలి. సో దీన్ని ప్లే కొడుతున్నా. ప్లే కొడితే సాంగ్ చేంజ్ అయింది చూడండి, ఓకేనా. సో దీన్ని మౌస్ క్లిక్ చేస్తే సాంగ్ చేంజ్ అవుతుంది, రైట్. సో ఎలా అవుతుంది ఫంక్షనాలిటీ మనకి, కొంచెం స్టాప్లో పెడదాం. సో స్టాప్లో పెట్టిన ఎలా అవుతుంది అది. సో ఫంక్షనాలిటీ రాసిన మౌస్కి క్యాజువల్గా అవుతుంది. నాకు ఇలా అవుతుంది, కీబోర్డ్లో కావాలి నేను. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను మౌస్ వాడతలేను ఇప్పుడు, జస్ట్ కీబోర్డ్ని అప్ యారో యూజ్ చేస్తున్నా. సో అప్ యారో యూజ్ చేస్తుంటే నాకు లిస్ట్లో రైట్ సైడ్ లిస్ట్లో నాకు మూవ్ అవుతుంది, రైట్. సో పర్టికులర్ సాంగ్ మీకు రాగానే నాకు ప్లే కావాలి. ప్లే కావాలంటే పీ మీద పెట్టుకున్నా. పీ వాట్ ఈస్ దట్, కీ మీద పీ క్లిక్ చేయగానే నాకు సాంగ్ ప్లే అవుతుంది చూడండి, ఓకేనా. సో నేను డౌన్ యారో క్లిక్ చేస్తున్నా, ఇంకో సాంగ్ మీదకి వస్తున్నా, పీ క్లిక్ చేస్తున్నా, సాంగ్ ప్లే అవుతుంది, ఓకేనా. క్లియరా. ఎలా ఫంక్షనాలిటీ ఇది ఎలా పాసిబిలిటీ మనకి విత్ కీబోర్డ్ ఈవెంట్స్, ఓకే. కీబోర్డ్ ఈవెంట్స్ తోటి రాసిన. బట్ ఇది జావా, ఓకే. ఇది జావా మనం చూసే జావా స్క్రిప్ట్లో కూడా మనం ఈ లెవెల్లో చేసుకోవచ్చు మనం, ఓకేనా. బట్ జావాలో ఏంది ఈఎక్సీ ఫైల్ చేస్తాం మనం. సో ఇది నేనే డెవలప్ చేసినామా, నమ్మకపోతే ఇక్కడ నా ఫోటో కూడా చూసుకోండి, కొందరు నమ్మరు కదా, ఓకేనా. సో ఇట్లా మన బేసిక్ లెవెల్ ఒక మ్యూజిక్ ప్లేయర్ అన్నమాట. అందుకే నంబర్ అని చెప్పి ప్రూఫ్ ఫోటో పెట్టుకున్నారు, చిన్న ఫోటో ఇక్కడ అట్లా. సో ఇట్లా మనం ఏంటంటే ఏదైనా మన ఐడియాలజీ ప్రకారం చేయొచ్చు. షార్ట్ కట్స్ ఫర్ ఎగ్జాంపుల్ చాలా షార్ట్ కట్స్ పెట్టిన, లైక్ ప్లే చేస్తున్నా కంట్రోల్ డౌన్ వస్తే మనకు యారో మార్క్ కదా, వాల్యూమ్ కూడా తక్కువ అవుతుంది చూడండి. వాల్యూమ్ ఆటోమేటిక్గా తక్కువ అవుతుంది. వాల్యూమ్ ఎట్లా తక్కువ అవుతుంది, కంట్రోల్ పెట్టి కంట్రోల్ ఫంక్షనాలిటీ పెట్టిన దీంట్లో, ఓకేనా. కంట్రోల్ పెట్టి వాల్యూమ్ అప్, వాల్యూమ్ డౌన్, వాల్యూమ్ అప్, వాల్యూమ్ డౌన్, ఓకేనా. నెక్స్ట్ క్లిక్ చేయండి, నెక్స్ట్ సాంగ్ వస్తుంది. నెక్స్ట్ క్లిక్ చేయండి, నెక్స్ట్ సాంగ్ వస్తుంది, ఓకే. సో ఇలా, ఓకేనా. సో ఇది ఓకే. దీన్ని ఏం చేస్తున్నా, స్టాప్ కొట్టేసి క్లోజ్ చేసేస్తున్నాను, రైట్. సో ఇలా మ్యూజిక్ ప్లేయర్ అనేది ఇలా నేను అది ఎలా వర్క్ అవుతుందంటే, మనం కీబోర్డ్ ఈవెంట్స్ పెట్టుకోవచ్చమ్మా. షార్ట్ కట్స్ అంటాం మనము. కంట్రోల్ సి అని కొట్టగానే కాపీ ఎందుకు అవుతుంది, కంట్రోల్ వి కొట్టగానే కాపీ పేస్ట్ ఎందుకు అవుతుంది అంటే కీబోర్డ్ ఈవెంట్స్ అవి, ఓకేనా. అవి కీబోర్డ్ ఈవెంట్స్. సమ్వన్ కాల్డ్ మీ, ఎవరో కాల్ చేసారు. అమెజాన్ బిజినెస్, ఓకే. సో ఫస్ట్ ఇవాళ మనం ఏంటి, మనం ఆ కీబోర్డ్ ఈవెంట్స్ని చూడబోతున్నాం ఫస్ట్. సో కీబోర్డ్ ఈవెంట్స్లో మనకి మెయిన్గా మనం స్టార్ట్ చేసేది ఆన్ కీ డౌన్ అని ఒక మనకి కీబోర్డ్ ఈవెంట్ ఉంది. ఆన్ కీ డౌన్ లైక్ కీ మౌస్ డౌన్ ఉంది కదా, ఆన్ మౌస్ డౌన్, ఆన్ మౌస్ అప్ అని ఉంటుంది కదా. సో అలాగే కీబోర్డ్లో కూడా ఆన్ కీ డౌన్ అంటే కీ ప్రెస్ చేసినప్పుడు, ఓకే. ఆన్ కీ డౌన్. సో ఆన్ కీ డౌన్ క్లిక్ చేయగానే ఏం జరగాలి, సో అసలు ఏంటి, అసలు ఎట్లా ట్రిగ్గర్ అవుతుంది అది. సో దాన్ని చెక్ చేద్దాం మనం ఒకసారి. సో ఆన్ కీ డౌన్ అనేది చెక్ చేద్దాం మనం, ఓకే. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎలిమెంట్ తీసుకుందాం మనం. సో ఎలిమెంట్ ఏంది ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక డివ్ తీసుకుందాం, ఆర్ ప్యారా తీసుకుందాం రా, ఓకే. సో ప్యారా తీసుకొని మనం ఏం చేద్దామంటే, ప్యారా తీసుకొని రైట్, దీనికి ఒక ఆన్ కీ డౌన్ అని తీసుకుందాం, ఓకే. ఆన్ కీ డౌన్ అని తీసుకొని దీనికి ఒక మెథడ్ తీసుకుందాం. సో మై మెథడ్ అని ఒక మెథడ్ తీసుకుందాం. సో మై మెథడ్ తీసుకొని కామన్గా మనకు తెలిసిందే మౌస్ ఈవెంట్స్కి ఎట్లా పాస్ చేసినాం అట్లా ఒక దీశానికి కీబోర్డ్ పాస్ చేద్దాం మనం, ఓకే. సో దీనిలో ఏం చేద్దాం, సమ్ లారెమ్ తీసుకొని కొంచెం డేటా తీసేసుకుందాం, ఓకే. సో మనం తీసేసుకుని డేటా తీసుకొని, సో దీనికి ఏంది స్టైల్ బదులు స్క్రిప్ట్ రాద్దాం, రైట్. స్క్రిప్ట్ అనేది రాలి మనం. సో ఇక్కడ ఆన్ కీ డౌన్ మెథడ్ కి మనం అంటారు కదా, ఫంక్షనాలిటీకి మనం మెథడ్ ఏం రాసినామో అదే మెథడ్ ఇక్కడ అంటే అక్కడ డిక్లేర్ చేసినాము. ఇక్కడ దాన్ని దాన్ని ఏమంటారు డిస్క్రిప్షన్ రాస్తాం అన్నమాట, ఏం జరగాలనేది రాస్తాం ఇక్కడ, ఓకేనా. సో ఎట్లా రాయాలి, ఇది ఫంక్షన్ అని తీసుకోవాలి, ఓకే. సో ఫంక్షన్ అని తీసుకోవాలి. ఫంక్షన్ కీబోర్డ్ తోటి ఫంక్షన్ క్రియేట్ చేస్తున్నాం. ఫంక్షన్ క్రియేట్ చేసి దానికి ఒక అక్కడి నుంచి వచ్చే దిస్ కీబోర్డ్ ద్వారా వచ్చే ఆబ్జెక్ట్ని క్యాచ్ చేయాలి మనం. సో ఏదో ఒకటి తీసుకుందాం, వేరియబుల్ ఈ తీసుకుంటాను నేను, ఓకేనా. సో ఈ తీసుకున్నా. ఇప్పుడు దీనికి నేనేం రాయాలనుకుంటుంటే ఈ డాట్, ఓకే, ఈ డాట్ స్టైల్ డాట్, ఓకే. సో బ్యాక్గ్రౌండ్ కలర్, బ్యాక్గ్రౌండ్ GROUND గ్రౌండ్ కలర్. సో బ్యాక్గ్రౌండ్ కలర్స్ ఇక్కడ చూడండి, క్యామిల్ కేస్ ఇచ్చిన చూడండి అమ్మ. స్టైల్ షీట్ లెక్క హైఫన్ ఇవ్వలేదు నేను, ఓకేనా. స్టైల్ షీట్ లెక్క హైఫన్ ఇవ్వద్దు ఇక్కడ, జావా స్క్రిప్ట్ కదా అది.
సో క్యామిల్ కేస్లో ఇవ్వాలి, బ్యాక్గ్రౌండ్ కలరే బట్ హైఫన్ ఇవ్వద్దు, ఇక్కడ క్యాపిటల్స్ ఇవ్వాలి, క్యామిల్ కేస్లో ఇవ్వాలి. ఓకేనా, క్యామిల్ కేస్లో ఇచ్చేసి నేను ఏం చేస్తున్నా, ఫర్ ఎగ్జాంపుల్ గ్రీన్ అంటున్నా. సో గ్రీన్ కలర్ రావాలని చెప్తున్నాను. సో ఆర్ఎల్స్ రెడ్ తీసుకుందాం, గ్రీన్ అర్థమవుతుంది, నీట్గా అర్థమవుతుంది. సో రెడ్ తీసుకొని కోలన్ తీసుకున్నాం. సో నాకు ఏం జరగాలంటున్నా, నేను ఏదన్నా కీబోర్డ్లో కీ ప్రెస్ చేసినప్పుడు ఆ టెక్స్ట్ అనేది రెడ్ కలర్లోకి చేంజ్ కావాలని చెప్తున్నాను నేను. ఓకేనా, సో రెడ్ కలర్లోకి చేంజ్ కావాలని చెప్తున్నాను నేను. సో నేను ఏం చేస్తాను అంటే ఒకసారి రన్ చేసి చూస్తాను, నేను లైవ్ సర్వర్లో రన్ చేసి చూస్తాను. నాకు ఇక్కడ ఓకే, సో నేను ఏం చేస్తున్నా, ఏదైనా ఒక కీబోర్డ్ క్లిక్ చేస్తున్నా, హెచ్ క్లిక్ చేస్తున్నా. సో క్లిక్ ఈవెంట్ కాలేదు, ఆన్ క్లిక్ కీబోర్డ్ డౌన్. సో ఇన్స్పెక్ట్ చేస్తున్నా, ఒకసారి చెక్ చేద్దాం. సో ఈవెంట్ ట్రిగ్గర్ అవ్వడం లేదు, వై ఇట్స్ నాట్ ట్రిగ్గరింగ్. ఓకే ఓకే, ఇన్స్టెడ్ ఆఫ్ దీస్ ఐ విల్ గో విత్ ఇన్పుట్. ఓకే, సో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, దీన్ని కూడా సార్ట్ చేస్తా. పీ మీద కూడా మనం ఒక ఈవెంట్ రాద్దాం, బట్ ఫస్ట్ ఇనిషియల్లీ మీకు అండర్స్టాండ్ కావడానికి ఇన్పుట్తో పోదాం. ఓకే, ఇన్పుట్తో ఈజీగా అర్థం అవుతుంది. ఇన్పుట్కి ఏం రాస్తున్నంటే నేను ఆన్ కీ ఒక ఆన్ కీ డౌన్. ఓకే, ఆన్ కీ డౌన్ ఆర్ ఆన్ కీ డౌన్ తీసుకోండి, ప్రెస్ తర్వాత తీసుకుంటాం. సో మై మెథడ్ అని ఒక మెథడ్ తీసుకుంటున్నా. సో మై మెథడ్కి ఏం చేస్తున్నా, కీవర్డ్ దిస్ అని పాస్ చేస్తున్నా. ఓకే, సో దిస్ అని పాస్ చేస్తున్నా. నాకేంటంటే ఒకసారి లైవ్లోకి వెళ్తున్నా అక్కడ. సో ఇక్కడ బ్రౌజర్లోకి చూసినట్టయితే లైవ్లో, సో ఇక్కడ బ్రౌజర్ చూసినట్టయితే నేను ఇందులో హోవర్ చేసి ఏదన్నా ఒక కీబోర్డ్ క్లిక్ చేస్తున్నా, చూడండి. సో నేను ఏం చేస్తున్నా అంటే ఏదన్నా కీ ప్రెస్ చేయగానే, నాకంటే ఎనీ కీ ప్రెస్ చేయగానే ఆ కీ ప్రెస్ చేయగానే బ్యాక్గ్రౌండ్ కలర్ చేంజ్ కావాలని చెప్తున్నాను నేను. ఆన్ కీ డౌన్. సో ఓకేనా, సో ఆన్ కీ డౌన్ అనగానే ఆటోమేటిక్గా, సో రీఫ్రెష్ కొడుతున్నాను నేను మళ్ళీ. సో దీన్ని రీఫ్రెష్ కొడుతున్నా, వైట్ కలర్లోకి వస్తుంది. సో దానిలోకి వెళ్ళి ఏదన్నా ఒక కీ, ఏ కీ క్లిక్ చేసినా, కీబోర్డ్లో ఏ కీ క్లిక్ చేసినా ఆటోమేటిక్గా అది రెడ్ కలర్లోకి వచ్చేస్తుంది. ఓకేనా, సో ఇది ఆన్ కీ డౌన్ అన్నమాట. సో ఆన్ కీ డౌన్ లెక్కనే మనకి ఈవెంట్ ఏమున్నాయంటే, ఇంకా ఆన్ కీ డౌన్లో, ఓకేనా, సో ఆన్ కీ డౌన్లో మనకి ఈవెంట్స్ ఏముంటాయంటే కొన్ని ఈవెంట్స్ క్యాచ్ చేయొచ్చు, చెప్తాను, డెప్త్గా చెప్తాను మీకు. ఫస్ట్ ఇనిషియల్గా అయితే అర్థం చేసుకోండి అంతే. ఈ ఆన్ కీ డౌన్ అర్థమైంది, కీని డౌన్ చేసినప్పుడు వదిలేలే, ఇంకా రిలీజ్ చేయలేము మనం. ఓకేనా, కీని ప్రెస్ చేసినాం, డౌన్ అంటే జస్ట్ నథింగ్ బట్ ప్రెస్సింగ్. సో మనం ఇంకా రిలీజ్ చేయాలని మీనింగ్ అనమాట. ఓకేనా, సో కీ ప్రెస్, ఇప్పుడు కీ ప్రెస్ కూడా వస్తుంది మనకి, కీ డౌన్ కీ ప్రెస్ రెండు ఈక్వల్ అంటే ఫంక్షనాలిటీ, సేమ్ ఫంక్షనాలిటీస్ ఉంటాయి కీ ప్రెస్కి కీ డౌన్కి. ఓకేనా, చెప్తా ఒకసారి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనకి సేమ్ మెథడ్ తీసుకుందాం, మనం ఇన్పుట్ తీసుకుందాం. ఓకే, సో ఇన్పుట్ తీసుకొని కీ ప్రెస్, వాట్ ఈస్ దట్ కీ ప్రెస్, జస్ట్ కీ డౌన్ అన్న కీ ప్రెస్ అన్న రెండు చూడండి అమ్మా, కీ డౌన్ కీ ఆన్ కీ ప్రెస్. సో కీ ప్రెస్, సో దిస్ అని పాస్ చేస్తున్నా. కీ ప్రెస్ చేసినప్పుడు నాకు బ్యాక్గ్రౌండ్ కలర్ రెడ్ కావాలని చెప్తున్నా. సో రీఫ్రెష్ కొడుతున్నా, ఇక్కడికి వెళ్తున్నా. సో ఏదైనా కీ ప్రెస్ చేస్తున్నా, కీ రైట్. సేమ్ ఆన్ కీ డౌన్, ఆన్ కీ ప్రెస్ అనేది సేమ్ ఉన్నాయి రైట్, సిమిలర్గా ఉన్నాయి రైట్, సిమిలర్ థింగ్స్ అన్నమాట, సిమిలర్ ఫంక్షనాలిటీ చేస్తున్నాయి అవి. ఓకేనా, సో నెక్స్ట్ వచ్చేసి ఆన్ కీ అప్. సో మౌస్ లెక్కనే, ఆన్ మౌస్ లీవ్ లెక్కనే ఆన్ కీ అప్ అంటే ఏదైతే కీ ప్రెస్ చేసి అంటే రిలీజ్ చేసినాకనే ఈవెంట్ అనేది ట్రిగ్గర్ అవుతుంది. ఆన్ కీ అప్. ఓకే, ఆన్ కీ అప్ అన్నప్పుడు రిలీజ్ చేసినప్పుడు ఈవెంట్ అనేది ట్రిగ్గర్ అవుతుంది. సో నేను ఏం చేస్తున్నా, ఏదైనా ఒక స్పేస్ బార్ అని కే ప్రెస్ చేసి పెట్టినా, ఇంకేం చేయాలి, వదిలేసినాక రెడ్ కలర్ వచ్చింది చూడండి. ఓకేనా, సో కే ప్రెస్ చేసి పెట్టినా బట్ వదిలేసినాకనే రెడ్ కలర్ వచ్చింది మనకి రైట్. సో నెక్స్ట్ రైట్, అర్థమవుతుందా క్లియర్గా? ఏమైనా డౌట్ ఉందా అన్నా? ఏమైనా డౌట్ ఉందా ఇందులో? ఏం డౌట్ లేదు కదా అన్నా? అర్థమవుతుందా? ఏమైనా డౌట్ ఉంది ఇందులో అంటున్నా. వినిపిస్తుంది అన్నా? చెప్పమ్మా. అన్న అది ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ కలర్ దగ్గర మన క్యాపిటల్ లెటర్ కాకుండా స్మాల్ లెటర్ ఇస్తే వర్కౌట్ అవుతుందా, వస్తుందా అది? బ్యాక్గ్రౌండ్ కలర్లా ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ కలర్ దగ్గర స్మాల్ లెటర్ ఇస్తే వర్కౌట్ అవుతుందా అని అడుగుతుందన్న. ఇక్కడనా? అవునన్నా. పని చేయదు. అవునా? బ్యాక్గ్రౌండ్ కలర్ పని చేయదు, వర్క్ చేయదు, పని చేయదు. ఇంకా
ఓకే. వర్క్ కాదు, కంపల్సరీ క్యామెల్ కేస్ ఇవ్వాల్సిందే. ఓకే అన్న. అన్నిటికి అన్న? అన్నిటికీ ఏదైనా ఏ ప్రాపర్టీస్కైనా మన హైఫన్తో ఏదైతే ఇస్తామో అవన్నీ క్యాపిటల్ అది మన క్యామిల్ కేసులో రాయాలి మనం కంపల్సరీ. ఓకే అన్న. సో క్యామిల్ కేసులో రాయాలి. సో మనము నెక్స్ట్ వచ్చేసి మనకి ఇలా కీ డౌన్ కీ అన్న కూడా కొన్ని ఈవెంట్స్ ఉంటాయి మనకి. ఎలా అంటే వెయిట్, సో మనకు ఒక ఈవెంట్ ఇక్కడ నుంచి వస్తుంది కదా. సో ఈవెంట్ నుంచి కొన్ని ఫంక్షనాలిటీస్ రాయొచ్చు మనం పర్టికులర్గా. సో మనం ఏం రాయొచ్చు అంటే ఈ డాట్ ఓకే, ఈ డాట్ కీ కొన్ని ప్రాపర్టీస్ ఉంటాయి ప్రెస్ చేసినప్పుడు. అందులో కొన్ని ప్రాపర్టీస్ ఉంటాయి మనకి. ఏంటంటే ఈ ఈవెంట్లో లైక్ కీ కోడ్ అని సంథింగ్, కీ కోడ్ అయినా కీ కోడ్ అనుకుంటా, కీ కోడ్ చూద్దాం ఒకసారి. ఈ డాట్ కీ కోడ్ ఓకేనా, ఈ డాట్ కీ కోడ్. సో జావా స్క్రిప్ట్ ఈ డాట్ కీ కోడ్ కన్సోల్ చేసి చూద్దాం ఒకసారి. కన్సోల్ డాట్ లాగ్ సో కన్సోల్ డాట్ లాగ్ కొట్టేసి ఈ డాట్ లాగ్. సో మనం ఏం చేస్తున్నాం, ఆన్ కీ అప్ కదా, ఆన్ కీ ప్రెస్ కొడదాం. ఆన్ కీ ప్రెస్ తీసుకుందాం. సో ఆన్ కీ ప్రెస్ తీసుకొని సో ఇక్కడ మనకి ఏం జరుగుతుందో చూద్దాం. సో నేను ఎఫ్ కొడుతున్నా. సో ఎఫ్ కొడితే యూజర్లకు రండి ఒకసారి. అన్డిఫైన్డ్ వచ్చింది వై. ఓకే, కీ కోడే ఉంటుంది కానీ ఈవెంట్ సార్. ఓకే, సో ఈవెంట్లో విచ్ అని ఒకటి కీబోర్డ్ ఉంటుంది, WHICH, ఈ డాట్ విచ్ అని. ఈ అనేది ఎక్కడి నుంచి వస్తుంది, ఇక్కడ నుంచి వస్తుంది, దిస్ కీబోర్డ్ నుంచి వస్తుంది ఈ అనేది, రైట్. సో మనకేంటి కన్సోల్ చేస్తున్నాం. ఆన్ కీ విచ్ చేస్తున్నాం, ఫర్ ఎగ్జాంపుల్ కే క్లిక్ చేస్తున్నా. సో అన్డిఫైన్డ్ వస్తుంది వై ఇన్ఫర్మేషన్. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏం చేద్దామంటే ఈయన క్యాచ్ చేద్దాం. వెయిట్, సో ఈ తీసుకుంటున్నా డైరెక్ట్ ఈయనే కన్సోల్ చేసి చూస్తున్నా. ఓకే, ఏమొస్తుందో ఆబ్జెక్ట్లోకి చూద్దాం ఒకసారి. ఆర్ తీసుకుంటున్నా. సో మన కార్లో ఏముంది, ఆబ్జెక్ట్ వస్తుంది. ఆర్లో ఆబ్జెక్ట్ ఆర్ డాట్ వెల్ ఇన్పుట్ ఫీల్డ్ కదా అది. ఓకే, ఓకే ఓకే యాడ్ ఈవెంట్ లిజనర్స్ ఉంటాయి కొన్ని మనకి. యాడ్ ఈవెంట్ లిజనర్స్ వచ్చినప్పుడు కీబోర్డ్ ఈవెంట్స్ అని ఇంకా ఫంక్షనాలిటీస్ అని క్లియర్గా చెప్పొచ్చు. ప్రస్తుతం అయితే కీ ఆన్ కీ ప్రెస్, ఆన్ కీ అప్, ఆన్ కీ డౌన్ అయితే అర్థమైందిగా మీకు. సో యాడ్ ఈవెంట్ లిజనర్ చెప్తా. సో అందులో మనం కీస్ అనేవి ఎక్స్ట్రాక్ట్ చేయొచ్చు మనం. ఎలా అంటే ఎప్పుడైతే కీబోర్డ్ క్లిక్ చేస్తామో ఆ పర్టికులర్ కీ ఏందనేది ఎక్స్ట్రాక్ట్ చేయొచ్చు. ఓకేనా, అర్థమవుతుంది? ఏమన్నా డౌట్ ఉందేమన్నా? ఉన్నారా మీరు? లైన్లో ఉన్నారు? ఉన్నామన్నా, అర్థమవుతుంది. ఓకే ఓకేనా. సో మనకి ఏంటంటే కొన్ని ఈవెంట్ స్టిక్కర్ యాడ్ ఈవెంట్ లిజనర్ ఉంటుంది మనకి. యాడ్ ఈవెంట్ లిజనర్ అంటే పర్టికులర్ ఒక బటన్ తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఈవెంట్ ట్యాగ్లో రాస్తున్నాం కదా మనము. సో ట్యాగ్లో రాయకుండా మనం ఏం చేస్తామంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం చేస్తున్నానంటే బాడీకి ఈవెంట్ లిజనర్, బాడీకి ఒక ఐడి తీసుకుంటున్నా. ఓకే, సో బాడీ మీద ఐడి తీసుకుంటున్నా. ఐడి తీసుకొని ఏంది మై బాడీ అని తీసుకుంటున్నా. సో మై బాడీ అని తీసుకొని కాపీ చేసుకొని ఐడికి ఒక ఈవెంట్ లిజనర్ రాస్తా. బాడీకి ఫస్ట్ బాడీని తెచ్చుకుంటాం ఆబ్జెక్ట్ లాగా. తెచ్చుకోవాలంటే ఏం చేయాలి మనం? సో మనకేంది ఒక వేర్ తీసుకొని బి అని తీసుకుంటున్నాం, బాడీ అనుకోండి. సో డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ తీసుకొని, సో ఓకే క్వరీ సెలెక్టర్ ఏంటమ్మా అది ఐడి. సరే, ఐడి తీసుకొచ్చుకుంటున్నాను నేను. సో ఐడి అంటే ఐడిని ఎట్లా స్పెసిఫై చేస్తాం మన ఐడిని? సో యాష్తో స్పెసిఫై చేస్తాం. మన ఐడి నేమ్ ఏంటి? మై బాడీ, రైట్. సో మై బాడీ అనేది ఐడి నేమ్, రైట్. సో ఐడి నేమ్. సో మనకి ఆబ్జెక్ట్ అనేది ఇక్కడ వచ్చేసింది, రైట్. సో ఆబ్జెక్ట్ అనేది ఇక్కడ వచ్చేసింది. సో ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే, నాకు ఆబ్జెక్ట్ రెడీగా ఉంది, దీనికి ఈవెంట్ లిజనర్ రాయాలి ఆబ్జెక్ట్కి. సో బి డాట్ యాడ్ ఈవెంట్ లిజనర్. ఓకే,
సో యాడ్ ఈవెంట్ లిజనర్లా ఫస్ట్ ప్రాపర్టీ ఏం తీసుకుంటుంది అంటే ఈవెంట్ ఇది ఏం తీసుకుంటుంది ఫస్ట్ ప్రాపర్టీ అంటే టూ ప్రాపర్టీస్ తీసుకుంటుంది అంటే టూ పారామీటర్స్ తీసుకుంటుంది ఇది ఈ మెథడ్ అనేది యాడ్ ఈవెంట్ లిజనర్ అనేది ఇన్బిల్ట్ 2 పారామీటర్స్ తీసుకుంటుంది మనకి. సో యాడ్ ఈవెంట్ లిజనర్ తీసుకుంటుంది ఇక్కడ ఈవెంట్ టైప్ ఏందని అడుగుతుంది అది. సో ఈవెంట్ టైప్ నేను ఏం చేస్తాను అంటే కీ ప్రెస్ అంటున్నా. ఓకే కీ ప్రెస్ అంటున్నా. సో కీబోర్డ్ ప్రెస్ కీ ప్రెస్ కీ ప్రెస్ అని చెప్తున్నా. సో ఈవెంట్ లిజనర్ కీ ప్రెస్ అయినాక ఫంక్షన్ ఇదేం తీసుకుంటుంది కాల్ బ్యాక్ ఫంక్షన్ తీసుకుంటుంది మనకి. ఏం తీసుకుంటుంది అమ్మా ఇది కాల్ బ్యాక్ ఫంక్షన్ తీసుకుంటుంది. సో ఫంక్షన్లో మనకి ఏం చేస్తాం ఒక ఈవెంట్ పంపిస్తాం. ఓకే సో ఫంక్షన్లో మనం ఏం చేస్తామంటే ఒక ఈవెంట్ పంపిస్తాం. ఓకే సో ఫంక్షన్లో ఒక ఈవెంట్ పంపిస్తాం మనం లైక్ ఓకే రైట్. సో ఫంక్షన్లో ఒక ఈవెంట్ పంపిస్తే ఈవెంట్ అనేది ఎలా ఏ వేరియబుల్ అని తీసుకోవచ్చాం ఇక్కడ మనం. సో మనం ఏ వేరియబుల్ అని తీసుకోవచ్చు ఇది తీసుకోండి ఎగ్జాంపుల్. ఓకే ఈవెంట్ పంపిస్తాం అనుకుంటే. ఓకే సో నేను ఏం చేస్తున్నా తీసుకుంటున్నా దీన్ని కన్సోల్ చేస్తున్నా. ఫర్ ఎగ్జాంపుల్ console.log చేసి చేస్తున్నా. ఓకే సో ఈని కన్సోల్ చేస్తున్నా. కీ ప్రెస్ ఫంక్షన్కి ఒక ఈవెంట్ ట్రిగ్గర్ చేస్తున్నా. సో బటన్ అంటే బాడీ మీద ఏదైనా ప్రెస్ చేసినప్పుడు నాకు ఈవెంట్ ట్రిగ్గర్ కావాలి. సో ట్రిగ్గర్కి కన్సోల్లో ప్రింట్ కావాలి. ఆ ఈవెంట్ అనేది కన్సోల్లో ప్రింట్ కావాలి నాకు. సో ఓకే సో నేను ఏం చేస్తున్నా అంటే ఫస్ట్ కన్సోల్ సో క్లిక్ చేస్తున్నా ఇక్కడ. సో నాకు ఏం చేసి ఏదైనా కీ ప్రెస్ చేసిన చూడండి అబ్జర్వ్ చేయండి కీని ప్రెస్ చేసిన అబ్జర్వ్ చేయకుండా కీబోర్డ్ ఈవెంట్ అనేది ట్రిగ్గర్ అయింది చెప్తుంది మనకి. ఓకేనా కీబోర్డ్ ఈవెంట్ ట్రిగ్గర్ అయింది. నువ్వు సింపుల్గా ఆ పర్టికులర్ కీ ఏంది అని ఐడెంటిఫై చేయడానికి మనకి ఏంది ఆబ్జెక్ట్లో ఏముందమ్మా చూడండి ఇక్కడ కీ అని ఉంది. సో పర్టికులర్ కీ ఏం ప్రెస్ చేసినా F1 క్లిక్ చేసిన. సో ఫర్ నెక్స్ట్ టైం ఏం చేస్తున్నా అని క్లిక్ చేస్తున్నా. సో ఈ కీ వచ్చింది రైట్. సో దీన్ని యూజ్ చేసి మనం ఏం చేయొచ్చు అంటే దీన్ని యూజ్ చేసి మనము లాజిక్స్ రాయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక మ్యూజిక్ ప్లేయర్ చూపించిన మీకు రైట్. P అని క్లిక్ చేసిన P అనేది ప్లే అవుతుంది. S అని క్లిక్ చేసిన S అంటే స్టాప్. సో నేను అక్కడ లాజిక్ రాసుకున్నమాట. నేనేం చేస్తున్నా అంటే ఫర్ ఎగ్జాంపుల్ చిన్న లాజిక్ రాద్దాం మనం. దేనికి రాద్దామంటే ఈ P ట్యాగ్ లాజిక్ రాద్దాం. ఏది కీ మీద బాడీలో కీబోర్డ్లో యూజ్ చేసి దాని కలర్స్ చేంజ్ చేద్దాం. ఓకేనా సో నేనేం సింపుల్గా ఏం చేస్తున్నా అంటే నాకు ఎప్పుడైతే కీ ప్రెస్ కాగానే ఫస్ట్ ఏం కావాలంటే నాకు సో ఫస్ట్ మనం ఆబ్జెక్ట్ని తెచ్చుకుందాం. ఏం ఆబ్జెక్ట్ని ఫస్ట్ P ట్యాగ్ కావాలిగా మనకి ఇక్కడికి. సో P ట్యాగ్ని తెచ్చుకున్నాం ఆబ్జెక్ట్ని P డాట్ ఓకే సో P ఈజ్ ఈక్వల్ టు డాక్యుమెంట్ ఓకే డాట్ క్వరీ సెలెక్టర్. సో డైరెక్ట్ ఏంటి మనకి సింపుల్ సెలెక్టర్ Pనే తీసేసుకుందాం. ఓకే సో P అనేది రెడీగా ఉంది మనకి. ఇప్పుడు నాకేం జరగాలంటే ఇఫ్ ఈవెంట్ ఏంటంటే ఇఫ్ సో మనకి అంటే ఈవెంట్లో కీ అనేది ఈక్వల్ టు ఆర్ అయితే నాకేం కావాలంటున్నా P డాట్ స్టైల్ డాట్ కలర్ ఈజ్ ఈక్వల్ టు రెడ్ అంటున్నా. ఆర్ అంటే రెడ్ కదరా రెడ్ కావాలి నాకు. సో అలాగే ఇఫ్ ఇంకో కండిషన్ రాసుకుంటున్నా. ఇఫ్ ఇది కాకుంటే ఓకే ఇఫ్ ఈ డాట్ కీ అనేది ఈక్వల్ టు ఓకే బి అయితే నాకేం కావాలి బ్లూ కలర్ కావాలి. ఓకే ఎలా సింపుల్ P డాట్ ఓకే స్టైల్ డాట్ ఓకే కలర్ ఈజ్ ఈక్వల్ టు బ్లూ. ఓకే సారీ డబుల్ కోట్స్లో పెట్టాలి. సో బ్లూ ఓకేనా. సో ఇలా మనం వైస్ ఎన్ని రాసుకోవచ్చు మనం ఇలా ఎన్ని రాసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ టెస్ట్ చేద్దాం మనం వర్క్ అవుతుందా అవుతలేదా. బాడీలో ఉన్న నేను ఎగ్జామ్ చేసిన ఏ కీ ప్రెస్ చేసినా నాకు వర్క్ అవ్వడం లేదు. సో నేను ఏం చేస్తున్నా ఫస్ట్ ఆర్ క్లిక్ చేస్తున్నా రెడ్ అయిందా చూడండి అబ్జర్వ్ చేసిరా. ఆర్ క్లిక్ చేసినా రెడ్ అయిందా. ఓకే మీకు కన్ఫర్మేషన్ కోసం నేను ఏం చేస్తున్నా అంటే కన్సోల్ కూడా పెడుతున్నా. సో మన కన్సోల్ డాట్ లాగ్ సో నేను కీ ప్రెస్ చేస్తున్నా ఏం ప్రెస్ చేస్తున్నా మీకు కన్ఫర్మ్ తెలియదు కదా. సో ఈ డాట్ కీ అని పెడుతున్నా. ఓకే సో ఈ డాట్ కీ అని పెడుతున్నా అంటే డైరెక్ట్ ఏ కీ ప్రెస్ చేసినో ఆ కీ ప్రెస్ అవుతుంది. ఓకేనా రైట్. సో ఇప్పుడు అబ్జర్వ్ చేద్దాం మనం. రీఫ్రెష్ అయిందమ్మా చూడండి. నేను ఏ కీ ప్రెస్ చేస్తున్నా నార్మల్గా బయట అబ్జర్వ్ చేస్తున్నా. బయట కూడా నార్మల్గా వితౌట్ కండిషన్ కూడా ఇక్కడ నేనేం చేస్తున్నా ఇంకో కన్సోల్ చేస్తున్నా ఈ డాట్ కీ అని. సో ఏ కీ ప్రెస్ చేసినా ఇక్కడ ప్రెస్ అవుతుంది కంపల్సరీ. ఫస్ట్ నేను ఏ కీ ప్రెస్ చేసిన చెప్పండి అమ్మా. ఇక ఏ కీ ప్రెస్ చేసినా చెప్పాలి చూస్తురా మీరు. క్యూ ప్రెస్ చేసిన అంటే నేను దానికి లాజిక్ ఏం రాసుకోలేదు నేను క్యూ కాబట్టి ఏం జరగలేడా. నేను ఇప్పుడేం సరే రైట్ ఇప్పుడేం ప్రెస్ చేసినమ్మా నేను. సరే రైట్ ఇప్పుడేం ప్రెస్ చేసినమ్మా రైట్. కానీ నాకు దానికి లాజిక్ ఏం రాలేదు. మనం దేని రాసినాం లాజిక్ ఏ లెటర్కి రాసినాం లాజిక్ మనం ఆరు బీకి అంతే కదా. రెడ్కు
బ్లూకి, అంతే కదా. సో నేను ఆర్ క్లిక్ చేస్తున్నా చూడండి అమ్మ, రెడ్ అయింది. అయిందా? ఇక్కడ ఆర్ క్లిక్ చేసినా రెడ్ అయింది. నాకు బ్లూ కావాలి, బీ క్లిక్ చేస్తున్నామ్మా, బ్లూ అయిపోయింది. అర్థమవుతుందా? కీబోర్డ్ ఈవెంట్స్ ఇవి. సో మనం ఏం చేయొచ్చు అంటే సింపుల్గా ఒక ఆడియో ట్యాగ్ తీసుకుందాం. ఓకే, ఇందులో మనం ఆడియో ట్యాగ్ తీసుకుందాం. ఒక సాంగ్ కావాలిగా మనకి ఇప్పుడు. సో ఒక సాంగ్ కావాలంటే మనం డి డ్రైవ్లోకి వెళ్ళిపోయి MP3 సాంగ్స్, MP3 మ్యూజిక్ హార్ట్ టచింగ్, నిన్ను చూడక, కాపీ. సో కమ్ హియర్ and open our what is that we will in file explorer. సో ఇక్కడ ఓపెన్ చేస్తున్నాం, ఇక్కడ వస్తుంది ఇది, ఇక్కడ ఉంది కదా, ఇక్కడ పేస్ట్ చేసేయండి. సో ఇక్కడ పేస్ట్ చేసి క్లోజ్ చేసేయండి. ఇక్కడ సాంగ్ వచ్చేసింది మనకి. ఓకే, నేనేం చేస్తున్నా అంటే ఆడియో 000 00. సో దీన్ని రీనేమ్ చేద్దాం, F2 F2 KK. సో మనం ఏం చేద్దాం, KK తీసుకుందాం. KK సోర్స్ వచ్చేసి KK MP3. ఓకే, మనం వెబ్ పేజ్ చూసుకున్నట్టయితే మనకి ఒక మ్యూజిక్ ప్లేయర్ రావాలి. ఆడియో ట్యాగ్ రాలేదా ఇది? ఓకే, వెయిట్, వస్తుంది. What happened? Audio. కంట్రోల్స్ ఉండాలనుకుంటా, ఆడియోకి కంట్రోల్స్ ఉండాలనుకుంటా. దీనికి కంట్రోల్స్ అని ఇవ్వాలి. కంట్రోల్స్ TROLS అనుకుంటా, TRO కంట్రోల్స్. ఓకే, వచ్చిందిరా. సో మనకేంది, ఇక్కడ ప్లే చేస్తే ప్లే అవుతుంది, రైట్? ప్లే చేస్తే ప్లే అవుతుంది కదా. సో మనం ఏం చేద్దామంటే డైనమిక్గా ఐ థింక్ మనం ఏం చేయొచ్చు అంటే ఈ ఆబ్జెక్ట్ని తీసుకొద్దాం. ఓకే, ఆడియో, ఓకే సారీ, మనం ఏం చేద్దామంటే తీసుకొని, సో ఆడియో ట్యాగ్ని తీసుకొద్దాం. సారీ, డాక్యుమెంట్ డాట్ క్వరీ సెలెక్టర్ తీసుకుందాం. డైరెక్ట్ ఆడియోని తీసుకొద్దాం. ఏం తీసుకొద్దాం? ఆడియో. ఓకే, సో ఆడియోని తీసుకొచ్చేద్దాం. సో ఆడియోని ఏం చేద్దామంటే మనము ఒక పీకి రాసుకుందాం. ఇఫ్ పీ ట్యాగ్ రాద్దాం. ఈ డాట్ కీ అనేది రాసుకుంటే, కీ అనేది ఈక్వల్ టు పీ అయితే, ఓకే, ఈ డాట్ పీ అయితే నాకేం కావాలంటే ఏ డాట్ ప్లే. ఓకేనా సార్? లేదు, ఇఫ్ నేనేమనుకుంటా అంటే ఇఫ్ ఈ డాట్ కీ అనేది, ఓకేనా, సో కీ అనేది ఈక్వల్ టు ఎస్ అయితే, నేనేమనుకుంటున్నా ఎస్ అయితే జస్ట్ నాకేం కావాలి, ఏ డాట్ స్టాప్ ఉంటుంది. స్టాప్ ఉంటుందిరా, పాజ్, PAUSE, పాజ్ అనుకుంటా, రైట్? స్టాప్ పాజ్ ఉంటుంది. సో ఒక పాజ్. ఓకే, సో నేనేం సింపుల్గా ఇక్కడికి వెళ్తున్నా, నేనేం చేస్తున్నా, పీ క్లిక్ చేస్తున్నా, చూడండి, ఎస్ క్లిక్ చేస్తున్నా, స్టాప్ అయిందా? చూడండి అమ్మ, నేను మౌజ్ యూజ్ చేస్తలేను, జస్ట్ కీబోర్డ్లో పీకి రాసిన, ఎస్కి రాస్తున్నా, పీకి రాస్తున్నా, ఎస్కి రాస్తున్నా. ఓకేనా? అర్థమైందా క్లియర్గా? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ప్లీజ్ అన్మ్యూట్ చేసి అడగండి నన్ను. ఇక్కడ అన్మ్యూట్ చేసి క్లియర్గా అడగొచ్చున్నాను. సో నేను పీ క్లిక్ చేస్తున్నా, పీ ట్యాగ్కి ఈ కీబోర్డ్ ఈవెంట్స్ చాలా మంచిగా ఎట్లా అంటే అట్లా ప్లే చేయొచ్చు మనం.
ఓకేనా. సో మనం డెప్త్కి వెళ్ళాలంటే ఆ ప్లేయర్ గురించి వాల్యూమ్ ఎట్ అప్లోడ్, వాల్యూమ్కి రాయొచ్చు, కీవర్డ్ ఈవెంట్స్ ప్రతి ఒక్కటి రాయొచ్చు అన్నమాట. శాంపుల్ ఎగ్జాంపుల్ అన్నమాట. ఓకేనా. సింపుల్గా నేను ప్లేకి స్టాప్ రాసి చూపిస్తున్నాను. ఓకేనా. ఇన్స్టెడ్ ఆఫ్ స్టాప్ మనం పాజ్ యూజ్ చేస్తాం మెథడ్ ఇక్కడ. సో కోడ్ చూసుకున్నట్టయితే మనకేంటి సింపుల్గా మనం ఆడియో ట్యాగ్ ఉంది, ఆడియో ఎలిమెంట్ ఉంది కదా, ఆడియో ఎలిమెంట్ని మనం ఏం చేసినాం జావా స్క్రిప్ట్ ద్వారా ఒక వేరియబుల్లోకి స్టోర్ చేసుకున్నాం. ఎక్కడికి ఏకి స్టోర్ చేసుకున్నాం. సో ఏకి స్టోర్ చేసుకొని ఆడియోకి ఇప్పుడు ఆడియో ఆబ్జెక్ట్ రెడీగా ఉంది ఇక్కడ మనకి, రైట్. సో ఆడియో ఆబ్జెక్ట్కి ఏం చేస్తున్నాం మనం కండిషన్స్ పెట్టుకుంటున్నాం. ఇఫ్ ఈ డాట్ అంటే కీ ఈవెంట్స్ ఇక్కడ యాడ్ ఈవెంట్ లిజనర్ పెట్టినాం కదా, దేనికి పెట్టినాం యాడ్ ఈవెంట్ లిజనర్ టోటల్ బాడీకి పెట్టేసినాం, టోటల్ బాడీకి పెట్టినాం మనం, రైట్. సో మై బాడీ ఎక్కడ ఉంది బాడీ, టోటల్ బాడీలో ఏడ కీ ప్రెస్ చేసినా మనం ఏ కీ ప్రెస్ చేసినాం టోటల్ బాడీ మీద ఏ కీ ప్రెస్ చేసినా ఆ కీ పర్టికులర్ కీని ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నాం ఎక్కడి నుంచి ఈవెంట్ నుంచి. సో ఇక్కడ ఈవెంట్, సో ఈ కీ ప్రెస్ చేసినప్పుడు ఈ ఈవెంట్ నుంచి కీని ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నాం. కీని ఎక్స్ట్రాక్ట్ చేసి ఏం చేస్తున్నాం ఈ డాట్ కీ అనేది ఫర్ ఎగ్జాంపుల్ చెక్ చేసుకుంటున్నాం. ఈ డాట్ కీ అనేది ఈక్వల్ టు ఆర్ అయితే ఇది ఆ టెక్స్ట్ కలర్ ఆర్ని చేంజ్ చేయమంటున్నాం, ఆర్ అయితే ఆ టెక్స్ట్ కలర్ రెడ్ కలర్ చేంజ్ చేయమంటున్నాం. ఈ డాట్ కీ అనేది బి అయితే బ్లూ కలర్ చేంజ్ చేయమంటున్నాం. ఈ డాట్ కీ అనేది పి అయితే ప్లేయర్లో సాంగ్ ప్లే చేయమంటున్నాం. సో ఈ డాట్ కీ అనేది ఎస్ అయితే స్టాప్ చేయమంటున్నాం సాంగ్ని మనం. ఓకేనా, క్లియరా? ఓకేనమ్మా, క్లియర్, రైట్. ఇంత ఇవాళకి చాలమ్మా, ఇవాళకి ఇంతవరకు క్లాస్ ఓకే. సో ఓకే క్లాస్ ప్రాక్టీస్ చేయండి, ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి నన్ను. ఓకేనా, క్లియర్గా ఏ డౌట్ ఉన్నా అడగండి. సో ఇంతవరకు అయితే క్లియర్ కదా, నో డౌట్ కదా. సో కీబోర్డ్ ఈవెంట్స్ చాలా ప్రాక్టికల్ లాజికల్గా ఆలోచించండి ఒకసారి. ఓకేనా, ఏమైనా డౌట్ ఉంటే చెప్పమ్మా. ఇప్పుడు మనకి ఇది ఆడియో ట్యాగ్ ఉంది కదా, ఇప్పుడు మనకి ఆడియో ట్యాగ్ ఉందిరా కనిపిస్తుంది కదా, ఇది ట్రాన్స్పరెంట్ ఉండాలంటే ఏ కీవర్డ్ వాడతారన్న? ట్రాన్స్పరెంట్ అంటే మీన్స్ అంటే ఇప్పుడు ఇది ఆడియో అనేది కనిపించకుండా, ఇప్పుడు మనకి ఇది కనిపిస్తుంది కదా, మీరు సాంగ్ ప్లే కావాలి అంతే కదా. ఒక పిక్చర్ ప్లే బటన్ నొక్కితే పిక్చర్ లాగా ఇప్పుడు మీరు క్రియేట్ చేసినారు కదా. ఓకే 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 మన బటన్ ఉంది, బటన్ పర్టికులర్ స్పెసిఫిక్ బటన్ క్లిక్ చేసినప్పుడు ఆ సాంగ్ ప్లే కావాలల్లా, రైట్. సో ఆడియో ట్యాగ్ అనేది హైడ్ లో ఉండాలి, రైట్. చెప్తా ఆడియో ట్యాగ్ ఏం చేస్తామంటే నువ్వు సింపుల్గా ఫస్ట్ ఏ డాట్ స్టైల్ డాట్ ఓకే విజిబిలిటీ అనేది ఈజ్ ఈక్వల్ టు విజిబిలిటీ హిడెన్ ఉంటుందా నన్ను ఉంటుందారా? విజిబిలిటీ నన్ను ఉంటుంది, రైట్. సో నన్ను పెట్టేసేయండి. విజిబిలిటీ నన్ను అప్లై కాలేదు దీనికి. ఓకే ఒకసారి హిడెన్ పెట్టండి అన్న. విజిబిలిటీ హిడెన్ అనుకుంటాను నేను. ఓకే హిడ్ అయిపోయింది, రైట్. సో పీ చేస్తున్నా, సాంగ్ ప్లే అవుతుంది కదా. ఇప్పుడు నేనేం చేస్తున్నా అంటే స్టాప్ చేస్తున్నా, రైట్. ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే నీ డౌట్ ఏంటంటే నేను బటన్కి ఇవ్వాలన్నది అంటున్నావు, రైట్. సో సింపుల్ గా దీని కింద ఏం చేస్తున్నాం రెండు బటన్స్ క్లిక్ చేస్తాం ఉంది కదా. ఒక్క నిమిషం అన్న, ఆ పీ ట్యాగ్ ఉంది కదా, ఇప్పుడు పీ అనేది క్లిక్ చేస్తే మీకు సాంగ్ ప్లే అవుతుంది కదా. అవును, ఆ పీ ప్లేస్ లో ఒక ఫోటో ఉంటే ఆ ఫోటో క్లిక్ చేస్తే సాంగ్ ప్లే కాదు. అదే చేస్తున్నా. ఇప్పుడు నేను బటన్ క్లిక్ చేస్తున్నా, బటన్ బదులు సరే నా ఇమేజ్ పెడతాను, నా ఇమేజ్ క్లిక్ చేస్తాను, నా ఇమేజ్ పెడతాం. ఓకేనా. సో పీ ట్యాగ్ కింద ఒక ఇమేజ్ పెడుతున్నా చూడండి, ఇమేజ్ ట్యాగ్ పెడుతున్నా. ఇమేజ్కి వచ్చేసి మై పాస్ ఫోటో అని కీబోర్డ్ ఇస్తున్నాను. దీనికి విడత వచ్చేసి 150 పిక్సెల్ ఇస్తున్నామ్మా. ఓకే 150 పిక్సెల్ ఇస్తున్నా, సారీ విడత వచ్చేసి 150 పిక్సెల్ తీసుకుంటున్నా. సో విడత తీసేసుకున్నా, నా ఫోటో వచ్చేసింది. దీనికి ఈవెంట్ రాస్తా, ఈ ఇమేజ్కి ఈవెంట్ రాస్తా డైరెక్ట్ నేను. ఓకేనా. సో ఇమేజ్కి ఈవెంట్ రాయాలంటే ఏం చేయాలి? ఫస్ట్ ఇమేజ్కి ఈవెంట్ రాయాలంటే మనకి ఏం కావాలి? ఇమేజ్కి డైరెక్ట్ ఇమేజ్ మీద డైరెక్ట్ మనం ఇక్కడ ఈవెంట్ ఇచ్చుకోవచ్చు. ఏమి ఇచ్చుకోవచ్చు? ఆన్. సో డైరెక్ట్ ఆన్ ఫర్ ఎగ్జాంపుల్ ఈవెంట్ ఆబ్జెక్ట్ తెచ్చుకోవాలి. ఫస్ట్ ఇమేజ్ ఆబ్జెక్ట్ తెచ్చుకోదాం మనం. ఓకే. సో యాడ్ ఈవెంట్ లిజనర్ ప్లే చేస్తున్నాం కాబట్టి వేర్ తీసుకొని ఐ అంటే ఇమేజ్ అనుకోండి. ఓకేనా. డాక్యుమెంట్ డాట్ క్వరీ సెలెక్టర్ ఈజ్ ఈక్వల్ టు క్వరీ సెలెక్టర్ డైరెక్ట్ అని సింపుల్ సెలెక్టర్ IMG అని ఇచ్చేసేయండి. సో పర్టికులర్ ఇమేజ్ ఐడి ఇవ్వచ్చు మనం, ఇక్కడ ఏదైనా ఇచ్చుకోవచ్చు. సో కరెక్ట్ ఎగ్జాంపుల్కి ఇమేజ్ తీసేసుకుంటున్నా డైరెక్ట్ నేను. సో నాకు ఇమేజ్ రెడీగా ఉంది ఇక్కడ. నేను ఏం అనుకుంటున్నా, ఫస్ట్ మనం ఏంటి పీ ప్రెస్ చేసినాం అంటే ఇమేజ్ మీద క్లిక్ చేయాలి అంతే కదా. సో ఇమేజ్ మీద క్లిక్ చేసినప్పుడు మనకి ఆ ఈవెంట్ అనేది ట్రిగ్గర్ కావాలి, రైట్. సో మనం ఏం చేయాలంటే బాడీలో మనం సింపుల్గా ఏం చేయాలంటే సపరేట్గా పీ ట్యాగ్ తీసేసి పీ ట్యాగ్ ఇక్కడ నుంచి రిమూవ్ చేసి ఇక్కడ క్లోజ్ చేసేసుకో, Ctrl X కొట్టుకో. సో ఇక్కడ సపరేట్గా ఇమేజ్కి ఈవెంట్ రాయాలి మనం. సో ఇమేజ్కి ఎట్లా రాయాలి? ఐ డాట్ యాడ్ ఈవెంట్ లిజనర్. ఓకే, యాడ్ ఈవెంట్ లిజనర్. సో ఈవెంట్ ఫస్ట్ పారామీటర్ ఏంది? ఈవెంట్ టైప్ ఏందని అడుగుతుంది. క్లిక్. ఓకేనా, క్లిక్. ఓకేనా. ట్యాగ్లో ఇస్తే ఆన్ వాడతాము,
డైరెక్ట్ స్క్రిప్ట్లో రాస్తున్నాం కదా, యాడ్ ఈవెంట్ లిజనర్ మెథడ్కి ఇస్తున్నాం కాబట్టి క్లిక్ అని ఇస్తాం. సో క్లిక్ చేసినప్పుడు ఏం జరగాలి నాకు అనేది ఒక మనకేంటి ఒక ఫంక్షన్, అనానమస్ ఫంక్షన్ FNCTR కాల్ బ్యాక్ ఫంక్షన్ అని వచ్చింది. మనం ఏమని వచ్చింది, కాల్ బ్యాక్ ఫంక్షన్ ఒక ఈవెంట్ పాస్ చేస్తున్నా, రైట్. సో ఈ కాల్ బ్యాక్ ఫంక్షన్కి ఇచ్చి ఈవెంట్ పాస్ చేస్తున్నా. నాకేం జరగాలంటే ఇఫ్ ఏంటి కీ ప్రెస్ ఓకే, ఇమేజ్ బాడీ మీద కీ ప్రెస్ చేసినప్పుడు మనకేం జరగాలంటే ఆడియో ఓకే. సో ఓకే, ఆ ఇమేజ్ మీద క్లిక్ చేసినప్పుడు మనకేం జరగాలంటే ఆ ఆడియో ప్లే కావాలి, రైట్, అంతే కదా. సో ఆ ఆడియో ప్లే కావాలి. సో ఫస్ట్ కీబోర్డ్ ఈవెంట్ కావాలి, రైట్. సో మనకేంది ఫస్ట్ కన్సోల్ చేసుకో, కన్సోల్. సో కీ ప్రెస్ చేసినప్పుడు ఇమేజ్ మీద కీ ప్రెస్ మౌస్తో అంటారా లేకపోతే డైరెక్ట్ కీబోర్డ్ యూజ్ చేస్తారా? కీబోర్డే కదా కావాల్సింది, రైట్. మౌస్ ఒకసారి చేయండి అన్న. సో మౌస్తో చేస్తారు, రైట్. క్లిక్ ఈవెంట్ అంటాం దీన్ని. మౌస్తో చేసినప్పుడు క్లిక్ జరిగినప్పుడు మనకి ఇమేజ్ మీద క్లిక్ చేసినప్పుడు ఏం జరగాలి, మనకి ఆడియో ప్లే కావాలి, రైట్. సో ఆడియో ఆబ్జెక్ట్ రెడీగా ఉంది మనకి, రైట్. సో ఆడియో ఆబ్జెక్ట్ రెడీగా ఉంది. మనకి ఏం సింపుల్గా ఇఫ్, సో ఆడియో ఆబ్జెక్ట్ సింపుల్గా ఏంది, ఆడియో ఆబ్జెక్ట్ ఏ డాట్. సో క్లిక్ చేసినప్పుడు కదా ఏ డాట్, ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే సార్ డైరెక్ట్ ప్లే చేద్దాం మనం, జస్ట్ ప్లే చేద్దాం. స్టాప్ అనేది ఆ వాయిస్ వర్స్ అవుతుంటుంది. సో వేర్ తీసుకుందాం, వేర్ తీసేసుకొని ఒక స్టేటస్ అని తీసుకుందాం, ఓకే. అదే ప్లే ఆ ఇమేజ్ ప్లే కావాలి, ఆ ఇమేజ్ పాస్ కావాలన్నప్పుడు స్టేటస్ అనేది కదా ఇనిషియల్గా ఏం చేసుకుందాం, ఫాల్స్ తీసుకుందాం, ఓకే. FALS ఫాల్స్ అని తీసుకుందాం. లాజిక్ అంతే ఇది, ఓకేనా. ఇఫ్ ఒకసారి ఫస్ట్ క్లిక్ చేసినప్పుడు ఏం కావాలంటే మనకి, ఇఫ్ కీ ఫస్ట్ క్లిక్ చేసినప్పుడు ఇఫ్ స్టేటస్ అనేది సో స్టేటస్ ట్రూ అయితేనే, ఓకేనా. స్టేటస్ అనేది ట్రూ అయితే అంటే ఫస్ట్ ఇనిషియల్ ట్రూ తీసుకుందాం, ఓకే. ట్రూ తీసుకొని స్టేటస్ ట్రూ అయితే మనకి ఏం జరగాలి, ఫస్ట్ మనకి సాంగ్ ప్లే కావాలి, రైట్. సో ఆడియో ట్యాగ్లో డాట్ ఓకే ప్లే సాంగ్ ప్లే కావాలి, ఓకేనా. సో ఇది ఫస్ట్ క్లిక్ చేసినప్పుడు ట్రూ ఇచ్చినాము. సో ఆటోమేటిక్గా ప్లే కావాలి. లాస్ట్కి ఏం కావాలి, ఒక ఆడియో స్టేటస్ కూడా మనకి పాజ్ అనేది సెట్ కావాలి. ఇక్కడ స్టేటస్ ఈజ్ ఈక్వల్ టు ఫాల్స్ అని కావాలి, FALS ఫాల్స్ అని కావాలి, ఓకేనా. నెక్స్ట్ మనం మళ్ళీ క్లిక్ చేసినప్పుడు ఏం జరగాలంటే మళ్ళీ స్టేటస్ చెక్ చేసుకుంటుంది, ఓకేనా. ఇఫ్ స్టేటస్ చెక్ చేసుకుంటే ఎల్స్ మనకేం కావాలి, కాకపోతే అది ఫాల్స్ లేక ట్రూ అయితే లాజిక్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఫస్ట్ లాజిక్ రాసినాక లాజిక్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం, ఓకే. ఫస్ట్ మనకేం కావాలి, ఇలా ఫస్ట్ ఇది ముందర పెట్టుకోనమ్మా, Ctrl X చేసుకోండి, ఇది ముందర పెట్టుకో, ఓకే. సో లాజిక్ క్లియర్గా ఉంటుంది లాజిక్. సో మనకేం కావాలి, మళ్ళీ స్టేటస్ అనేది అక్కడ ఫాల్స్ అయింది కదా, ఇక్కడ ట్రూ కావాలి. సో ఇక్కడ ట్రూ కావాలి మనకేం కావాలి, ఆటోమేటిక్గా ఏ అనేది డాట్ పాస్, ఓకే, పాస్ కావాలి. సో ఓకేనా, పాస్ కావాలి. క్లియర్ అర్థమవుతుంది లాజిక్. ఇక్కడ మనకి ఏ డౌట్ లేదండి, మీ లాజిక్ లేదంటే ఇక్కడ ఫాల్స్ తీసుకోండి, ఓకేనా. ఇక్కడ ఫాల్స్ తీసుకున్నట్టయితే ఇక్కడ ట్రూ తీసుకోండి, ఓకేనా. ఇక్కడ ట్రూ తీసుకున్నట్టయితే ఇక్కడ ఫాల్స్ తీసుకోండి, ఫాల్స్ బట్ ఇక్కడ ప్లే కాడ పాస్ చేయండి, పాస్ కాడ ప్లే చేయండి, ప్లే, ఓకే. పాస్ కాడ ప్లే చేయండి. ఇప్పుడు అబ్జర్వ్ చేయండి అమ్మా, ఏం లేదు, సింపుల్ లాజిక్ అర్థం చేసుకోండి. నేను ఐకి రాస్తున్నాను. ఇమేజ్ మీద క్లిక్ చేసినప్పుడు ఏం జరగాలంటున్నంటే ఈవెంట్ అవసరం లేదు ఇక్కడ మనకి, జస్ట్ మనం క్లిక్ ఈవెంట్ కదా, మౌస్ ఈవెంట్స్ కదా. సో కీబోర్డ్ ఈవెంట్స్ అన్నప్పుడు ఈవెంట్స్ని ఎక్స్ట్రాక్ట్ చేయాలి మనం, బట్ ఇక్కడ ఈవెంట్ అవసరం లేదు మనకి. సో స్టేటస్ అనేది ఇనిషియల్గా ఫాల్స్ తీసుకుంటున్నాం, కండిషన్ చెక్ చేసుకుంటుంది. ఈ ఫాల్స్ అయితే ఇఫ్ ట్రూ అయితేనే కదా కండిషన్ ఫాల్స్ అవుతుంది. సో ఫెయిల్ అవుతుంది. ఇక్కడ ఫెయిల్ ఏమవుతుంది, ఎల్స్లోకి వెళ్ళిపోతుంది. ఎల్స్లోకి అయిపోయి ఏమవుతుంది, ఎల్స్లోకి వెళ్ళిపోయి స్టేటస్ ఈక్వల్ టు ఫాల్స్ చేస్తుంది, ఓకే. ట్రూ స్టేటస్ ఈక్వల్ టు ట్రూ ఫాల్స్, ట్రూ చేయాలి. ట్రూ చేస్తేనే ఇందులోకి వస్తుంది, రైట్. సో ఫస్ట్ ఏంది ఫాల్స్ అవుతుంది, ఫాల్స్ అయ్యి స్టేటస్ అయితే ట్రూ కావాలి. సో ఇక్కడ ట్రూ కావాలి, స్టేటస్ ట్రూ అవుతుంది. సో ట్రూ కాగానే మనకి ఏమవుతుంది, సాంగ్ ప్లే అవుతుంది, ట్రూ అవుతుంది స్టేటస్ అనేది, ప్లస్ సాంగ్ ప్లే కావడం స్టార్ట్ అవుతుంది, మనకి ప్లే కావడం స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ మనం ఏం చేస్తాం, మళ్ళీ క్లిక్ చేసినప్పుడు ఏమవుతుందంటే స్టేటస్ అనేది ఆల్రెడీ ట్రూలో ఉంది కదా. సో ట్రూలో ఉంది కాబట్టి మనకి ఇందులోకి వెళ్ళిపోతుంది, ఇది ఫాల్స్ చేయాలి, రైట్, కరెక్టే. ఫాల్స్ స్టేటస్ని ఫాల్స్ చేయాలి, సో పాస్ చేయాలి, రైట్. పాస్ ట్రూ. క్లియరా? స్టేటస్ని ట్రూ చేయాలి, ఫాల్స్ చేయాలి, రైట్. ఒక్కసారి చెక్ చేద్దాం మనం. అక్కడ చెక్ చేస్తే నేనేం చేస్తున్నా, మౌస్ తోటి క్లిక్ చేస్తున్నాను, మళ్ళీ క్లిక్ చేస్తున్నా,
పర్ఫెక్ట్ కాదు కానీ యాడ్ ఈవెంట్ లిజనర్లా క్లిక్ చేసినప్పుడు ఇమేజ్ బి క్లిక్ చేసినప్పుడు సాంగ్ ప్లే అవుతుంది లాజికల్గా. ఆడియో పే ప్రాస్ స్టేటస్ అనేది ఇనిషియల్గా ఏం తీసుకుందాం, స్టేటస్ ఈజ్ ఈక్వల్ టు ఫాల్స్ అనుకుందాం. ఫాల్స్ అనగానే ఇక్కడ ఫాల్స్ ఇక్కడికి వచ్చేస్తుంది, స్టేటస్ ట్రూ అవుతుంది, ప్లే అవుతుంది. సో మళ్ళీ క్లిక్ చేసినప్పుడు అసలు కన్సోల్ చేద్దాం, ప్రెస్ అవుతుందా లేదా. లాక్ క్లిక్ ఓకే. యాక్చువల్ అయితే బటన్స్ ఉంటాయమ్మా, బటన్స్ మీద అయితే పర్ఫెక్ట్గా వర్క్ అవుతుంది మనకి. ఓకేనా, బటన్స్ మీద అయితే పర్ఫెక్ట్గా వర్క్ అవుతుంది. ప్లే పాజ్ అని. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇమేజ్కి అయితే ఓన్లీ ప్లే చేయగలుగుతాం, బట్ అవుతుంది, వర్క్ అవుతుంది కానీ చెప్తాను, ఎగ్జాంపుల్ చూపిస్తాను నేను. ఇప్పుడు క్లారిటీగా అవుట్పుట్ వస్తలేదు అది. సో ఏదో లాజిక్ మిస్ అవుతుంది ఏమో, ఫాల్స్ అవుతుంది, ఇక్కడ ట్రూ అవుతుంది. సో ఎల్స్ లేకపోతే ప్లే అవ్వాలి. సో క్లిక్ చేసినప్పుడు క్లిక్ అవుతుంది ఆటోమేటిక్గా, సాంగ్ అనేది ప్లే కావాలి. స్టేటస్, సో స్టేటస్ వేరియబుల్ స్టేటస్ ఫాల్స్ ట్రూ. సో ఫాల్స్ అని తీసుకుంటాం ఇనిషియల్గా. సో ఇక్కడికి వెళ్ళి పాజ్ అవుతుంది, ట్రూ అవుతుంది. రైట్, ఒక్కసారి చెక్ చేద్దాం. సంథింగ్ ఈజ్ హ్యాపెండ్. ఓకే, సో అర్థమైంది. బటన్స్ చేసి చూపిస్తాను మీకు ఎగ్జాంపుల్. సో ఓకేనా, ఇమేజ్ మీద మీకు ఒక లాజిక్ రాసిన అంతకుముందుకు నేను ఒకసారి రీకాల్ చేసుకుంటా, చెప్తాను మీకు. సో నేను బటన్స్ మీద చూపిస్తాను. కాకపోతే బటన్స్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ ఇది ప్లే బటన్ అనుకోండి, ప్లే బటన్ అనుకోండి. సో దీనికి ఒక ఐడి ఇచ్చేసుకుంటున్నాం, ఐడి ఇచ్చేసుకుంటూ ప్లే. ఓకే, ప్లే. ఇది కాపీ పేస్ట్ చేస్తున్నా, దీని స్టాప్. సో ఇదేంటి స్టాప్, ప్లే స్టాప్. ఓకే, సో ప్లే స్టాప్కి మనం ఏం రాస్తాం, డైరెక్ట్ మనం క్వరీ సెలెక్టర్స్ తీసుకొని సో కాపీ పేస్ట్ తీసుకుందాం. సో ఐ బదులు ఏంటంటే ప్లే, పీకి ప్లే అనుకుందాం, డైరెక్ట్ ప్లే తీసుకుందాం. సో ప్లే తీసుకుందాం. స్టాప్ తీసుకుందాం ఇక్కడ, స్టాప్. ఓకే, సో ప్లే స్టాప్. దీనికి ఏం చేద్దాం, బటన్స్ ఏంటది, సో హ్యాష్ ప్లే, హ్యాష్ స్టాప్. ఓకే, స్టాప్. ఈ బటన్ క్లిక్ చేసినప్పుడు స్టాప్ కావాలి, ఈ బటన్ క్లిక్ చేసినప్పుడు ప్లే కావాలి నాకు. సో నేను సింపుల్గా ఏం చేస్తున్నా అంటే దానికి ఈవెంట్ లిజనర్స్ రాస్తున్నా సింపుల్గా. సో ఇది రిమూవ్ చేస్తున్నామా నేను సింపుల్గా. సో నేను ఏం చేస్తున్నా అంటే ప్లే బటన్కి రాస్తున్నా. సో ప్లే డాట్ యాడ్ ఈవెంట్ లిజనర్లో ఏం తీసుకుంటుందమ్మా, ఫస్ట్ దాన్ని క్లిక్ చేసినప్పుడు నాకు జరగాలి. సరే, క్లిక్ చేసినప్పుడు జరగాలి నాకు ఈవెంట్. ఏం జరగాలి, నాకు కాల్ బ్యాక్ ఫంక్షన్ ఉంటుంది. సో కాల్ బ్యాక్ ఫంక్షన్లో మనకు యారో ఫంక్షన్ గుర్తుందమ్మా మీకు, యారో ఫంక్షన్. సో ఇలా కూడా ఇచ్చుకోవచ్చు మనం, ఇన్స్టెడ్ ఆఫ్ ఫంక్షన్ కర్లీ బ్రేసెస్ వల్ల ఇట్లా కూడా ఇచ్చుకోవచ్చు యారో ఫంక్షన్ మనకు. రైట్, యారో ఫంక్షన్ గురించి చెప్పినా మీకు నేను. సో ఇలా కూడా మనం ఇక్కడ లాజిక్ రాసుకోవచ్చు. మనం ఏం చేయాలి, సింపుల్గా ఆడియో రెడీగా ఉంది, ప్లే చేయాలి అంతే. ప్లే చేయాలి, సో జస్ట్ ప్లే చేయాలి. సో నెక్స్ట్ ఈవెంట్ ఏందమ్మా, నెక్స్ట్ ప్లే. సార్ రిమూవ్ చేయండి ఇక్కడ. నెక్స్ట్ ఏంటి, నెక్స్ట్ స్టాప్కి ఈవెంట్ రాస్తున్నాం, స్టాప్ బటన్కి. ఓకే, స్టాప్ బటన్కి ఈవెంట్స్ రాస్తున్నాం. రైట్, సో యాడ్ ఈవెంట్ లిజనర్. సో ఇది ఆల్రెడీ ఇన్బిల్ట్ స్టాప్ ప్లే అని పెట్టేసుకోండి, స్టాప్ ప్లే. సో ఈ కీబోర్డ్ అటు ఉంది అది. సో యాడ్ ఈవెంట్ లిజనర్. ఓకే, సో యాడ్ ఈవెంట్ లిజనర్ ఫస్ట్ పారామీటర్ అని తీసుకుంటుంది టైప్ ఆఫ్ ఈవెంట్. సో టైప్ ఆఫ్ ఈవెంట్ క్లిక్ తీసుకుందాం. సో క్లిక్ ఈవెంట్ తీసుకుందాం. సో నెక్స్ట్ ఏంది, కాల్ బ్యాక్ ఫంక్షన్ ఆర్ అనానమస్ ఫంక్షన్ ఆర్ యారో ఫంక్షన్ ఏదైనా తీసుకోవచ్చు. ఓకే, ఏదైనా అనుకోవచ్చు మనం. సో దీన్ని యారో ఫంక్షన్ తీసుకుందాం, కొద్దిగా నీట్గా ఉంటుంది మనకి. ఓకేనా, సో కాల్ బ్యాక్ ఫంక్షన్ తీసుకోవచ్చు, యారో ఫంక్షన్ ఏదైనా తీసుకోవచ్చు ఆ ప్లేస్లో. ఓకేనా, సో ఏ డాట్ పాస్ చేయమంటాం అంతే. ఓకేనా, సో ఇది మన లాజిక్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడికి వచ్చినట్టయితే మనం ప్లే చేద్దాం. స్టాప్ చేద్దాం, ప్లే స్టాప్. ఓకేనా, క్లియరా అందరికీ? రైట్, థ్యాంక్ యూ. సో చాలా ఇక్కడికి వాళ్ళకి ఎక్కువైపోయింది. అలా ప్రాక్టీస్ చేయండి బాగా. కీబోర్డ్ ఈవెంట్స్ని డిఫరెంట్ వేస్లో ట్రై చేయండి. మౌజ్ ఈవెంట్స్ని డిఫరెంట్ వేస్లో ట్రై చేయండి. అట్లా కలరింగ్ చేంజ్ చేయడము, ప్లస్ ఇట్లా ప్లేయర్స్ తీసుకోవడము. నేను ఆడియో తీసుకున్నాను కదా, మీరు వీడియో ప్లేయర్ మీద, నేను ఆడియో తీసుకున్నాను కదా, మీరు వీడియో ప్లేయర్ మీద ట్రై చేయండి. ఓకేనా, ఆడియో తీసుకుని కానీ వీడియో ప్లేయర్ మీద ట్రై చేయండి.
షార్ట్ కట్ నేను ఏంది మౌస్తో ఇచ్చిన కదా మీరు కీబోర్డ్ ఈవెంట్స్కి ఇవ్వండి, ఒకసారి చెక్ చేయండి. కీబోర్డ్ ఈవెంట్స్ రాయండి, దీనికి చూద్దాం. ఓకేనా, క్లియర్, రైట్. థ్యాంక్ యూ. ఏమైనా డౌట్స్ ఉంటే కాల్ చేయండి నాకు. అన్న వీడియో పెట్టండి. పెట్టండి.